ఈ వీడియో అర్ధరాత్రి గుసగుసలు పార్ట్ 2. నాకు తెలిసి మనము పార్ట్ 1 పార్ట్ 2 అర్ధరాత్రి గుసగుసలు సీజన్ 7లో ఎప్పుడో ఒకసారి చేసినట్టున్నాం. మళ్ళీ సీజన్ 9లో ఇంకోసారి చేయాల్సి వచ్చింది. 5 గంటల ఫుటేజ్ ఉంది. 5 గంటల్లో ఒక 2-3 గంటల ఫుటేజ్ దీనికి ముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆల్రెడీ 150,000 మంది దాన్ని చూస్తున్నారు. మీరు ఒకవేళ అది చూడాలి అనుకుంటే చూసే పని అయితే ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోలో నిద్రపోయేంత వరకు ఏం చేశారు, పార్ట్ 1 తర్వాత నుంచి పార్ట్ 2 ఇది మొత్తం ఏం చేశారు అనేది ఈ వీడియోలో ఉంటుంది. ఈ వీడియోలోనే కళ్యాణ్, తనుజ, మాధురి గారి డిస్కషన్ ఉంటుంది. కళ్యాణ్, తనుజ మాట్లాడుకునేది ఉంటుంది, అరుచుకునేది ఉంటుంది. కళ్యాణ్, తనుజ మాట్లాడుకున్న తర్వాత తనుజ అలిగి వెళ్ళిపోయేది ఉంటుంది. దాని తర్వాత ఇమ్మాన్యుయల్ అందరికీ దృశ్యం సినిమా చూపించేది ఉంటుంది. ఆ దృశ్యం సినిమా ఏంటనేది చెప్తాను. అండ్ ఇంకా రకరకాల డిస్కషన్స్, వైల్డ్ కార్డ్స్ అందరి మధ్యలో డిస్కషన్స్, వైల్డ్ కార్డ్స్ మధ్యలో డిస్ప్యూట్స్, దాంతోపాటుగా మాధురి గారి అండ్ తనుజ గారి ఫేక్ బాండింగ్ కూడా ఉంటుంది. మీలో ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో నాకు తెలియదు, కానీ ఒకసారి లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి ప్లీజ్. మీలో ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు, కానీ మాధురి గారిది తనుజ గారి బాండింగ్ ఎంతమందికి నచ్చలేదు అంటే నచ్చలేదు అంటే అది ఆర్టిఫిషియల్ బాండింగ్ లాగా క్లియర్గా కనపడిపోతుంది. వాళ్ళు ఒకరికొకరిని వెనక భయంకరంగా నెగిటివ్గా మాట్లాడుకుంటున్నారు. ఈవిడ అట్లా ఉంది, ఆవిడ అలాగే ఉంది. అవన్నీ క్లిప్స్ ఉన్నాయి మనకాడ, మనం చెప్తాం ఎవరెవరి గురించి ఏమేమి మాట్లాడారో. నిన్న నైట్ పార్ట్ 1లో కూడా ఉందన్నమాట. అలా మాట్లాడుకుంటారు. నాన్న బుజ్జి కొండ కన్నా అనేసి ఈవిడ ఇష్టం వచ్చి తిట్రా నాకేం కాదు, ఆ కన్వర్జేషన్ వినిపిస్తాం. దారుణం అండి. ఆ బాండింగ్ మాత్రం చాలా ఫేక్గా ఉంది. నేను ఒకటే స్టేట్మెంట్ పాస్ చేద్దాం అనుకుంటున్నా. మన తనుజ గారు గుడ్, షీఈస్ గోయింగ్ గుడ్. నెగిటివ్స్ వస్తుంటే పాజిటివ్స్ వస్తుంటే, కానీ మాధురి గారితో ఇంకెక్కువ రోజులు బాండింగ్ అని క్రియేట్ అయ్యి అలాగే వెళ్తూ ఉంటే, అంటే మాధురి గారు తప్పు, మాధురి గారు బ్యాడ్ అనే ఉద్దేశం కాదు. ఆ మాధురి గారితో బాండింగు ఈవిడిది ఆర్గానిక్గా లేదు, తనుజ గారిది. క్లియర్గా ఏదో కావాలని ఏదో ఉంటున్నట్టే ఉంటుంది తప్పించి అది ఆర్గానిక్గా న్యాచురల్గా అస్సలు ఉండట్లేదు. అది ఎక్స్టెండ్ అయ్యే కొద్దీ ఈవిడికి నెగిటివిటీ పెరిగే అవకాశం ఉంది. ఈ పర్టికులర్ ఫ్రేమ్ బట్టి మాత్రం అనిపిస్తుంది, గట్టిగా అనిపిస్తుంది. మీకు ఎంతమంది కనిపిస్తుంది చెప్పండి. ఎంత ఈజీగా ఎంత త్వరగా దూరం అయితే అంత గుడ్ నేమ్ వస్తుందని అనిపిస్తుంది. బికాస్ అది క్లారిటీగా నీట్గా లేదు. దాని వెనక జరిగిన సిచ్యువేషన్స్ వేరు. ఆవిడ నచ్చట్లేదని ఈవిడే చెప్పారు, ఈవిడ నచ్చట్లేదని ఆవిడ వేరే చోట్ల చెప్పుకున్నారు. బాండింగ్లు వద్దని ఆవిడే అన్నారు, బాండింగ్లు కావాలని ఈవిడే పెట్టుకున్నారు. రకరకాలు ఇది చూడండి. ఆ పాయింట్ వచ్చినప్పుడు మేము మాట్లాడితే మీకు క్లారిటీ వస్తుంది. స్లోగా నీట్గా చెప్పుకుంటూ వెళ్తాను. దీని తర్వాత ఇంకొక 2 వీడియోలు వస్తాయి, చూస్తూ ఉండండి. అండ్ మామ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసి చూడండి. నిన్న నైట్ నుంచి నేను ఇంత ఫన్ జనరేట్ చేయలేకపోతున్నాను, నాకు అర్థమైపోతుంది. బికాస్ ఆ కళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయి నిద్ర లేకపోవడం వల్ల, బికాస్ ఆఫ్ దివాళీ 3-3:30 దాకా నేను నైట్ రివ్యూ పెట్టి ఇందాకడ దాకా అది చూసి ఒక్క 3 hours మాత్రం స్లీప్ ఉంది. దానివల్ల కొంచెం యాక్టివ్గా లేను. ఒక్కరోజు వదిలేయండి, అప్పటికి నైట్కి ఏదైనా కొంచెం లైన్లోకి వస్తాను. ఆ తర్వాత చాలా 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 దారుణమైన ఫన్ ఓవర్ యాక్షన్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ దీంట్లో కూడా కొంచెం యాక్టివ్గానే ఉన్నాను అనిపిస్తుంది ఇందాక వీడియో కంటే కూడా. ఇప్పుడు ఏంటంటే నామినేషన్స్ అయిపోయిన తర్వాత అర్ధరాత్రి ఇందాక పార్ట్ 1 తర్వాత ఇది కంటిన్యూటీ. రీతు గారు మాధురి గారితో మాట్లాడుతున్నారు. ఇది పార్ట్ 2లో ఏమని, నేను ఓన్లీ లవ్ ట్రాకే చేసే పని అయితే ఆటలు ఆడడం ఎందుకు, ఆటలు కూడా ఆడుతున్నా కదా, వాడు నాకు సపోర్ట్ చేసింది ఒక్క క్యాప్టెన్సీ టాస్క్లో మాత్రమే, ఇంకెవరు నాకు సపోర్ట్ చేశారు, సపోర్ట్ లేరు కదా, సపోర్టింగ్ టాస్కే కదా. అది కరెక్టే, ఈవిడ చెప్పిన రీజనింగ్ కరెక్టే. అందుకనే నీ దగ్గర స్ట్రెంత్ ఉన్నప్పుడు, నీ దగ్గర విషయం ఉన్నప్పుడు, నీ దగ్గర కథ ఉన్నప్పుడు, నీ దగ్గర క్యాలిబర్ ఉన్నప్పుడు అనవసరమైన పులిహోర యాంగిల్ పెట్టుకుంటే అదే కనపడుద్ది. ఆ పులిహోర యాంగిల్ అనేది లేకుండా ఉంటే రీతు చౌదరి ఈరోజు టాప్ 5 కంటెస్టెంట్. తను చేసే ఆర్గ్యుమెంట్స్కి, తను పెట్టే ఎఫర్ట్స్కి, టాస్కుల్లో టాప్ 5 కంటెస్టెంట్. 2 ఉండకుండా ఉండాల్సింది ఏంటి అంటే, 1 ఆ పులిహోర కంటెంట్, 2 ఆవిడకి రాని ఏడుపు ఏడవడం. ఆ 2 ఉండకుండా ఉంటే ఈరోజు ఫస్ట్లోనే ఫిక్స్ అయి ఉండదు టాప్ 5 కంటెస్టెంట్. ఆ తనుజ గారి కంటే బెస్ట్ అన్న ఫీలింగ్ కూడా వచ్చేది. బయట ఉన్న నెగిటివిటీని కూడా పట్టుకునేవాళ్ళు కాదు, ఎందుకంటే అన్నీ ఉంది. అండ్ ఈవిడ చెప్పిన మాట కూడా నిజం. డెమాన్ పవన్ ఈవిడికి సపోర్ట్ చేసిన 2 టాస్కుల్లో 1 టాస్క్ వచ్చి మన బెడ్ టాస్క్లో, 2వ టాస్క్ వచ్చి క్యాప్టెన్సీ టాస్క్, అది సపోర్టింగ్ టాస్క్. ఇది సపోర్టింగ్ టాస్క్ కాకపోతే అందరూ కలిసి మాట్లాడుకున్నారు, ఈ టాస్క్లో సపోర్ట్ చేశారు. ఆ 2 తప్పించి ఎక్కడా సపోర్ట్ చేయలేదు. ఈవిడ ఇంకా ఎక్కువ సపోర్ట్ చేసి ఈవిడ క్యాప్టెన్సీని అతను గెలిపించడానికి చూసి రంగు టాస్క్లో అనవసరమైన దారుణాలు చేసింది, కానీ వాళ్ళకి పెద్ద సపోర్ట్ ఈవిడికి ఏం రాలేదు. నిజంగా ఆట ఆడుతున్నారు, కానీ వాళ్ళు ఎందుకు కన్సిడర్ చేయట్లేదు అంటే బయట ఉన్న నెగిటివిటీ, బయట ఆవిడకి ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టెన్స్ నెగిటివిటీ అండ్ ఆ లవ్ ట్రాక్ వల్ల కొంత అసహనం వచ్చే జనాలు ఏంట్రా అది తీసుకొచ్చి వైల్డ్ కార్డ్ చూసి సిచ్యువేషన్ తగ్గట్టు అదే వాడుతున్నారు. టార్గెట్ గేమ్ ఆయేషా గారు ఆడుతున్నారు కాబట్టి అదే మాటలు మాట్లాడుతున్నారు, అంతమించి ఏమీ లేదు అక్కడ. ఇది ఇప్పటికైనా వీళ్ళందరికీ మంచి జరిగింది ఏంటంటే, వైల్డ్ కార్డ్స్ రావడం వల్ల బిగ్గెస్ట్ గుడ్ జరిగింది ఏంటంటే, వాళ్ళకి 6వ వారం 7వ వారంలో వీళ్ళకి నెగిటివ్స్ తెలిసాయి.
ఇంకా 8-9 వారాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు ఏమనుకున్నా, ఇప్పుడు ఎంత నెగిటివ్ వచ్చినా ఇదంతా వెళ్ళిపోయి ఈవిడ లవ్ ట్రాక్ చేసింది అనేది కూడా గుర్తుండదు. ఇక్కడి నుంచి మారినా కూడా సేమ్ తనూజ గారు నానా 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 అనింది కూడా లాస్ట్కి వచ్చేసరికి ఎవరికి గుర్తుండదు. అంత స్కోప్ ఉంది వీళ్ళు చేంజ్ చేసుకున్నాడికి. ఈవెన్ కళ్యాణ్కి కానీ ఇమాన్యుల్కి కానీ ఇప్పుడు స్టార్ట్ చేసిన ఏదైనా జరగవచ్చు ఈ సీజన్లో అంత స్కోప్ ఉంది. అంత మంచి గేమ్, అందరికి వచ్చిన హింట్స్ అట్లనే అందరి గేమ్లు మార్చుకొనేసి వాళ్ళు ఫైనల్ దాకా వెళ్ళి ఎవడైనా విన్నర్ అవ్వచ్చు అనే సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇక్కడ. అంత చేంజెస్ జరిగాయి, ఎర్లీగా జరిగాయి అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. నెక్స్ట్ జరిగి సాయి ఊడ్చుకుంటూనే కెమెరాస్తో మాట్లాడుతున్నాడండి. ఏమని, వచ్చిన మేము ఎవరు బిగ్ బాస్ టైంపాస్కి రావట్లేదండి. బిగ్ బాస్ మేమేం టైంపాస్కి రాలేదు కదా, ఎంత పవర్స్ ఉన్నా మేమేం ఆడకుండా లేముగా, ఆడుతున్నాం. అది జనాలు చూస్తున్నారు, బిగ్ బాస్ జనాలు చూస్తున్నారు. ఈ పవర్స్ రిలేటెడ్గా తీసేయాలని అంటున్నారు కదా కళ్యాణ్, అందరికీ తీసేస్తానే దాని మీద కోపంతో ఉన్నాడు. ఈరోజు ఛాన్స్ వచ్చింది మాట్లాడా. ఈరోజు ఇమాన్యుల్ కూడా అదే చెప్తున్నాడు. నామినేషన్ టికెట్ వేరే వాళ్ళకి ఇచ్చాడు, అతను మనసు నొప్పించాడు. అదే చెప్పాడు, నామినేషన్ టికెట్ తను వేరే వాళ్ళకి వేయాల్సింది, చెప్పిన మాట వినకుండా, చెప్పిన మాట మీద నిలబడకుండా కళ్యాణ్ వేరే వాళ్ళకి వేశాడు. కళ్యాణ్ ఇతను నామినేట్ చేశాడు కాబట్టి, కళ్యాణ్కి ఇతను నామినేట్ చేశాడు కాబట్టి ఈ పాయింట్ మీద మాట్లాడుతూ అతని డిస్కషన్లో అందరికీ తీపిచ్చేస్తుంది అని ఆ కోపంతో వచ్చి మాట్లాడుతున్నాడు కెమెరాలతో. బాత్రూంలో తనూజ గారు ఆయేష గారు డిస్కషన్, వెరీ గుడ్ డిస్కషన్. ఇక్కడ ఆయేష గారు సూపర్ అనిపించారు. కుదిరితే పెట్టినందును ఆయేష సూపర్ అని పెట్టా. ఎందుకంటే ఆవిడ దగ్గర కొంత క్లారిటీ వస్తుందండి. రాను ఆయేష గారు గుడ్ బాగా అనిపిస్తున్నారు. రీజన్ ఏంటంటే ఆవిడ 2 పాయింట్స్ చెప్పింది. పార్ట్ 1లో చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉంది. ఏమంటారంటే ఇక్కడ మనం ఏమైనా కూడా లాస్ట్ వీక్ చెప్పిన పాయింట్ మళ్ళీ క్యారీ చేయకూడదు. ఒకసారి చెప్పిన పాయింట్ ఒకసారి మళ్ళీ అదే పాయింట్ మీద ఎవరైనా నామినేట్ చేయకూడదు, అది బాగోదు అన్న పాయింట్ ఏదో చెప్తుందో బాగా అనిపించింది. ఈ పర్టికులర్ పార్ట్లో ఇప్పుడు బాత్రూంలో డిస్కషన్ ఏంటంటే తనూజ ఏమంటారంటే, అలా కాదు, నువ్వు నన్ను టార్గెట్ చేసావా, నేను టార్గెట్ చేస్తే ఎలా, అలా ఉండదు కదా గేమ్, అది ఇదనేసి ఇవిడంటే, అలా కాదులే తనుజ, ఆయేష అంటారు. అలా కాదు తనుజ, లాస్ట్ వీక్ నేను నీకు ఏదైతే పాయింట్స్కి నామినేట్ చేశానో ఎవరినైనా నేను అలా నామినేట్ చేస్తే నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, మారారా లేదా అని అబ్జర్వ్ చేస్తూ ఉంటే నీలో చేంజ్ వచ్చింది తనుజ. నేను ఏదైతే అబ్జర్వ్ చేశానో, అలిగేది కానీ, అరిచేది కానీ, నానా అనేది కానీ అవన్నీ ఆల్మోస్ట్ తగ్గిపోయాయి. నీలో చేంజెస్ అబ్జర్వ్ చేసి అందుకే ఈ వీక్ నీకు నామినేట్ చేయట్లేదని మనస్ఫూర్తిగా స్ట్రైట్గా మాట్లాడిన మాటలు బాగున్నాయి. దీని వెనక ఆవిడ స్ట్రాటజీ కూడా వర్కౌట్ అయి ఉండొచ్చు. తనుజ గారి స్ట్రాటజీ ఏదైతే అన్డిజర్వ్డ్ ఇస్తుంది అనుకున్న ఈవిడ డిజర్వ్డ్ ఇచ్చేసరికి ఆటోమేటిక్గా సాఫ్ట్ అయిపోవచ్చు. దట్స్ హర్ స్ట్రాటజీ. అది వర్కౌట్ అయింది. కానీ ఆ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసే దాంట్లో నేను ఆ రోజు అప్రిషియేట్ చేసాం, ఇప్పటికీ అప్రిషియేట్ చేస్తాను. ఆ స్ట్రాటజీ వల్ల ఈవిడ అగెనిస్ట్ అవ్వకుండా సైలెంట్గా ఉన్నారు. కానీ ఆ స్ట్రాటజీ అప్లై చేసే వేలో, ఆ ప్రాసెస్లో కొంచెం మిస్టేక్ చేసింది. అది మనకి ఈ రోజు తెలిసింది. ఎందుకు ఆ స్ట్రాటజీ అప్లై చేసే ముందు డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ ఇవ్వడానికి ఇమాన్యుల్ని దివ్యాని అడిగిందంట. అన్డిజర్వ్డ్ అమ్మాయి కదా, అవును కదా అని పాయింట్స్ వాళ్ళకి చెప్పి వాళ్ళ నుంచి కొన్ని పాయింట్స్ తీసుకొని అన్డిజర్వ్డ్ అనేది చెప్పిపోయి ఒక 2 నిమిషాలు ఆవిడతో మాట్లాడాల్సి వచ్చి డిజర్వ్డ్ అని చెప్పిందంట. వాళ్ళకి మండింది, నీతో ఇంత గొడవ వేసుకొని ఇంత సీన్ చేసి ఇంత జరిగిన అమ్మాయితో డిజర్వ్డ్ ఎట్లా ఇచ్చావు, మాకు అన్డిజర్వ్డ్ అని చెప్పి అంత సేఫ్ గేమ్ ఏంటి అని. ఆ ప్రాసెస్లో ఈ 2-3 మిస్టేక్స్ జరిగినాయి. లేకుండా ఉంటే బాగుండు. దాంతోపాటుగా ఈవిడ సేఫ్ గేమ్ ఆడింది ఎందుకు, నీకు ఇంత చేసినా నువ్వు ఇలా చేయలేదు, ఆవిడ అగెనిస్ట్ అవ్వలేదు, డిజర్వ్డ్ ఇచ్చింది చూసారా అని అనుకోవాలి అనేది వాళ్ళకి అర్థమైపోయింది. ఎప్పుడు చెప్పే మాట స్ట్రాటజీలో అవతలకి అర్థం కావద్దు, హౌస్లో వాళ్ళకి అర్థమైతే ఎత్తుపోద్ది. నెక్స్ట్ సరికి ఇది మాట్లాడుకుంటున్నారు, బాత్రూంలో మాట్లాడుకుంటున్నారు కదా, 1 వీక్లో నువ్వు అలా ఏం చేయలేదు, ఈ వీక్ అంతా మారిపోయావు. ఇమాన్యుల్ నిఖిల్తో డిస్కషన్ జరుగుతుంది బయట. ఏమని, కొంతమంది వెళ్ళి ఈ పర్సన్ని నామినేట్ చేస్తే బాల్ ఇస్తా అన్నారా లేదా, నేను అలా అనలేదు. కొంతమంది వెళ్ళి నువ్వు పలానా పర్సన్నే నామినేట్ చేయి, అది బాల్ గేమ్లో 5 మంది ఈ వరల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు చేసిందే, వీళ్ళని నామినేట్ చేస్తే బాల్ ఇస్తామన్నారు. కానీ నేను అలా చేయలేదు చూసావా, నేనేం చేశానంటే మీరు ఎవరికి చేస్తున్నారో చెప్పండి అని అడిగి ఇచ్చాను. మీరు ఎవరికి చేస్తున్నారో చెప్పి తెలుసుకొని ఇచ్చాను. అంతకుమించి మీరు నా వర్షన్లో వీళ్ళని చేయి అనలేదు. కానీ అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏం తెలుసా, ఇమాన్యుల్ వెరీ స్మార్ట్ పర్సన్ అబ్బా. ఈ స్మార్ట్ మాటలో స్మార్ట్ ఎవరు, సూపర్ ఇంటెలిజెంట్ పర్సన్. కానీ ఈ పర్టికులర్ దాంట్లో ఇప్పుడే వచ్చింది నాకు లాజిక్, ఇందాక రాసుకునేటప్పుడు రాలే. ఏంటంటే అక్కడ ఒక్క బాల్ ఉంది, వాళ్ళు చేయాలనుకున్న మనుషులకి ఆ ఒక్కరినే చేయాలి కాబట్టి వాళ్ళు కూడా అడుగుతున్నారు, ఎవరికి చేస్తావు, వాళ్ళకి చేస్తేనే ఇస్తానని అంటున్నారు. అక్కడ డిఫరెంట్. ఇక్కడ 7 నామినేషన్లు ఉన్నాయి. 7 నామినేషన్ ఉన్నప్పుడు ఇతను అడగాల్సిన అవసరం లే, ఎవడో ఒకటి చెప్పినప్పుడు వీళ్ళకి నచ్చిన వాళ్ళు అందరూ వస్తారు ఆటోమేటిక్గా. అది పెద్ద విషయం కాదు, ఇది పెద్ద కంపారిజన్ కాదని నా పాయింట్, మీరు యాక్సెప్ట్ చేయాలి. నెక్స్ట్ సరికి ఇమాన్యుల్ మాధురి కూడా వద్దు అన్నారు. ఆవిడ మాధురి గారిని అడిగారంట, వద్దు అన్నారంట. ఈ నామినేషన్ స్లిప్ ఇస్తాను, ఎవరైనా నామినేట్ చేయంటే. ఇంకా సుమన్ అన్న రాము కూడా మాకు వద్దు అన్నారంట. అట్లా వద్దు అని వెళ్ళే వాళ్ళు నాకు నచ్చరండి.
ఛాన్స్ వస్తే దూసుకొని వెళ్ళేసి ఇద్దరు ముగ్గురు గుద్ద అవతలేయాల. ఎన్ని రీజన్స్ ఉన్నాయి మాధురి గారికి. ఎన్ని మాధురి గారి నుంచి ఇలాంటి సేఫ్ గేమ్ నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. ఇంతే సేఫ్ గేమ్ ఆడితే నాకు సార్ వచ్చి నేనేదో అనకుండా నువ్వు ఎంత తప్పులు చేసినా మాధురి గారు మీరు ఎన్ని తప్పులు చేసినా మిమ్మల్ని అనకుండా వదిలేస్తే మీరు రెచ్చిపోతారు అనుకుంటే అనకుండా వదిలేస్తే మీరు సైలెంట్ అయిపోయారు ఏంటమ్మా అనేసి సీరియస్గా ఏదో ఒక రకంగా ఆవిడని వైరల్ చేసి ఆవిడని కొంచెం హైపర్ చేసే అవకాశం ఉంది. ఎంత సైలెంట్ అయ్యారంటే ఆ సాటర్డే నైటు సండే ఆవిడ వాళ్ళందరితో బాగున్న విధానానికి కలిపి గోరుముద్దలు పెట్టిన విధానానికి అందరూ కరిగిపోయి ముచ్చటగా ఒక్కరు కూడా నామినేట్ చేయలేదంటే హైలైట్. ఎలా చిక్కిపోయారా, ఎలా రా ఆవిడ నామినేషన్ పడలేదు అనేది $1 million క్వశ్చన్. కట్టప్ప బాహుబలిని ఎలా వేసేసాడు అనే దానికంటే మాధురి గారికి ఒక్కటి కూడా ఎందుకు పడలేదు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది సోషల్ మీడియా అంతా. ఎందుకు పడలేదంటే ఆవిడ బాగా అయిపోయారు, కూల్ కామ్. లేకపోతే ఆవిడకి అన్ని రీజన్స్ ఉన్నాయి. దివ్యతో గొడవైందా, అఖిల్ రీతుతో గొడవైందా, తర్వాత సరికి కళ్యాణ్తో గొడవైందా, ముగ్గురితో గొడవైంది. ఆ ముగ్గురితో గొడవైతే ఒక్కరికి డామినేషన్ లేవు, ఎవరికి ఇలా. అది షాకింగ్ నాకు. ఆ ముగ్గురికి వేయలేదు. ఆ ముగ్గురితో గొడవైంది. ఆ ముగ్గురితో గొడవైన అందరితో బాగుంటుంది. నాకు సార్ చెప్పిన తర్వాత స్కూల్ అయిపోయింది, అక్కడ ఎత్తిపోయింది. రాము అంటావా, రాముకి ఎవరితోనే రాముకి పెద్దగా ఎవరితో లేవు. స్టిల్ రీతుకి వేయచ్చు, సంజనాకి వేయచ్చు, చేసిన వాళ్ళకి వేయచ్చు. నెక్స్ట్ నిఖిల్ వదిలే ఏముందిలే ఏముంది అనేసి అంటూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. ఇమ్ము చెప్తా ఉంటే వదిలేలే ఇమ్ము అదే ఏముందిలే అని. మా మమ్మీ రాముని చేస్తా అంటే ఇది కూడా మంచి పాయింట్ మాట్లాడండి మనది. సంజన గారు వచ్చి నేను రాముని చేస్తారా అని చెప్పినప్పుడు వద్దు మమ్మీ, రాముని నిన్న నేను సేవ్ చేసుకుంటే మళ్ళీ నీకు ఇచ్చిన ఇమ్ముని అట్లా ఇవ్వదలుచుకోవట్లేదు, రాముని చేస్తానంటే నేను ఇవ్వనని చెప్పానంటే ఓకే ఇమ్ము నోక వదిలి. తర్వాత మాధురి గారు అందరినీ ఆస్కింగ్, తిన్నారా, ఎక్కడికి వెళ్ళాడు, రాండమ్మా నాన్న బంగారు తల్లుడు అనేసి పిలిచి మరీ అన్నానికి భోజనాలు పెడుతున్నారు. సాఫ్ట్ అయిపోయారండి. బాబీ నువ్వు మరీ సాఫ్ట్ అయిపోయావు బాబీ అన్నట్టుగా మాధురి గారి నుంచి ఈ సాఫ్ట్ కొనం చూడలేకపోతున్నాం. చాలా సాఫ్ట్గా చాలా మంచిగా పొలైట్గా ఉన్నారు. ఫస్ట్ వీక్లో ఇలా ఉండుంటే హైలైట్ అయ్యింది. ఫస్ట్ వీక్ తర్వాత క్వైట్ చేంజ్. మేబీ ఆ హింట్స్ కూడా ఫాలో అవ్వాలి, తప్పదు. ఇది లాంగ్ టర్మ్లో ఆవిడ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయరు. బిగ్ బాస్ టీం కానీ మనం కానీ గొడవలు వేసుకుంటూ ఉంటేనే మాధురి గారు బాగుంటారు. ఇంక సరేలే ఇంకా, కానీ అంత నెగిటివ్ కాకుండా బయటకు వస్తారు ఇలా ఉంటే. నెక్స్ట్ వచ్చరికి సాయి కళ్యాణ్తో మాట్లాడుతూ దివ్య పైన తక్కువ అంచనా లేదు, స్ట్రాంగ్లానే తీసుకున్నాం. కంటెండర్స్ టాస్క్లో సెలెక్ట్ చేసేటప్పుడు దివ్యాన్ని స్ట్రాంగ్ లాగే తీసుకున్నాం, స్ట్రాంగ్ పర్సన్ అనేది తీసుకున్నాం. స్ట్రాంగ్ లాగా ఏం తీసుకోవాలి, అన్ని డిస్కషన్ జరిగినాయి వాళ్ళ దగ్గర. స్ట్రాంగ్ లాగా తీసుకుంటే డెమాన్ పవన్ కూడా తీసుకుంటారు వాళ్ళు. తర్వాత సరికి ఇమానియల్ కూడా తీసుకుంటారు. ఇమానియల్ ఎట్లా ఆడతారు తెలిసి అన్నాడు. మరి స్ట్రాంగ్ అని అంటారు, అమ్మాయి కాబట్టి తీసుకున్నారు వీళ్ళు. అంతే వాళ్ళంతే స్ట్రాటజికల్గా తీసుకుంటారు. ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళని మంచిగా తీసుకున్నావు, నామినేషన్ జరిగాయి కదా ఈరోజు కొంచెం పాజిటివ్గా మాట్లాడుతున్నాడు. సాయి నువ్వు మోసగాలని క్షమించడం కరెక్ట్ కాదు. కళ్యాణ్ రిలేటెడ్గా నువ్వు మోసగాలను ఎలా క్షమిస్తావు, రీతు కానీ డిమాండ్ కానీ మోసం చేశారు, బ్యాక్ స్టాప్ చేశారు అన్నప్పుడు వాళ్ళని ఎందుకు క్షమిస్తావు, కరెక్ట్. దానికి ఏమంటాడంటే నమ్మి వెళ్ళడం నా తప్పు కూడా ఉంది కదా. ఇక్కడ ఏంటంటే కళ్యాణ్ అంత పెద్ద బ్యాక్ స్టాప్ జరిగిందని ఇతను ఫీల్ అవుతున్నప్పుడు వాళ్ళని మాత్రం నామినేట్ చేయడంట, వాళ్ళతో ర్యాపో లేదు, వాళ్ళని మాత్రం నామినేట్ చేయడంట. కానీ తనుజ రోజు నిలబడి నీకు సపోర్టివ్గా ఉండదని నువ్వు బొచ్చడి సార్లు చెప్పి ఆ తనుజాని నీకు ఆల్రెడీ మాధురి గారితో, సంజన గారితో, రీతుతో, డెమాన్తో ఇంతమందితో రీజన్స్ ఉన్నాయి, నిఖిల్తో సహా ఇంతమందితో రీజన్స్ ఉండి మళ్ళీ రివర్స్ చేయడానికి సాయితో కూడా రీజన్ ఉంది. ఇంతమందితో ఉండి తనుజ గారికి వేయడానికే ట్రై చేసి తనుజ గారిని వేస్తానని చెప్పి చూసారు, అది హైలైట్. ఇంతమంది రీజన్స్ ఉన్నాయి. నేను ఫ్రెండ్ని ఎప్పుడైనా నామినేట్ చేయాలని నేను ఎప్పుడు చెప్తానంటే ఎవరి రీజన్స్ లేకపోతే నీ ఫ్రెండ్కి స్ట్రాంగ్ రీజన్ అయితే వేయొచ్చు, కానీ ఎవరో ఒక రీజన్స్ ఉన్నప్పుడు నీ ఫ్రెండ్కి వేయాల్సిన అవసరం లేదు. దట్టు కళ్యాణ్ అనే పర్సన్ వేస్తే ఎంత దరిద్రం అంటే ఐఆమ్ టెల్లింగ్ దట్ ఇట్స్ మై స్టేట్మెంట్. కళ్యాణ్ అనే పర్సన్ వేయడం ఎంత రాంగ్ అంటే వేయాలని ఆలోచన రావడం ఎందుకు రాంగ్ అంట తెలుసా. తనుజాకి కళ్యాణ్ ఒక మాట అన్నాడు, నాకు ఎదురుగా అండగా నిలబడింది, ఈ పర్టికులర్ వీడియోలో నెక్స్ట్ వస్తుంది, అండగా ఎదురుగా నిలబడి నాకు సపోర్ట్ చేసిన పర్సన్ తనుజ. మరి సపోర్ట్ చేసిన పర్సన్ వెళ్ళిపోతే ఏం చేస్తావు, నెక్స్ట్ ఎవరు సపోర్ట్ చేస్తారు, శ్రీజ లేదు, ప్రియ లేదు, ఎవరు లేరు, నువ్వు ఒక్కడే ఉన్నావు కదా. ఈ టైంలో మిగతా వాళ్ళకి నామినేట్ చేయకుండా ఈవిడికి వేస్తానంటావేంటి, నువ్వు మళ్ళీ పాజిటివ్స్ చెబుతూ ఎంత పాజిటివ్ చెప్పు. నాకు షాక్ అయిపోయింది, ఏరా పాజిటివ్ చెప్తున్నాడు, పొగుడుతున్నాడు, మళ్ళీ నీకేస్తానని ఎట్లా చెప్తున్నాడు, చిన్న రీజన్ పట్టుకొని. అసలు ఏ భ్రమలో ఉన్నాడో, అసలు అయోమయంలో ఉన్నాడు కళ్యాణ్. హీఈస్ గోయింగ్ ఇన్ ఏ రాంగ్ వే. ఫర్దర్గా ఏమవుతుందో తెలియదు, చాలా రాంగ్ వేలో తికమ్మక డిసిషన్స్ తీసుకుంటున్నాడు. అది మేబీ ఇమాన్యుయల్ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు, ఇంకోటి ఇన్ఫ్లుయెన్స్ అయినా కూడా రాంగ్ ఇతనే వద్ది. నెక్స్ట్ మాట్లాడితే ఇంకా ఉన్నాయి. తర్వాత సరికి ఇమాన్యుయల్ సంజన అండ్ మాధురి గారి ఇద్దరితో కూర్చొని ఎప్పుడు నన్ను సపోర్ట్ చేయలేదు మా అక్క, మా మమ్మీ నిలబడింది అంతే, ఎవరు సపోర్ట్ చేయలేదు అక్క, ఎప్పుడు నన్ను ఎవరు సపోర్ట్ చేయలేదు, తనుజ సపోర్ట్ చేయలేదు, నిజంగానే సపోర్ట్ చేయలేదు, సపోర్ట్ చేయలేదు. భరణి గారికైనా పెయింట్ టాస్క్లో అటు ఇటు అనేది జరిగిందని అడిగింది, కానీ
ఇతనికి పెద్దగా సపోర్ట్ చేసినట్టు నాకు కనిపించాలి. ఆ కామెడీ టాస్క్లో ఆవిడకి లాభమో మ్యూచువల్ బెనిఫిట్ వల్ల చేశారు తప్పించి ఇంకో టైం లేదు. కానీ మమ్మీ సపోర్ట్ చేసింది, 2 సార్లు సపోర్ట్ చేసింది. అండ్ అక్క క్యాప్టెన్సీ టాస్క్లో సపోర్ట్ చేయడానికి నిల్చున్నారు. సంజన ఒక్కటే నాకు కనపడింది. నాకు సపోర్ట్ చేసేవాళ్ళు నాకు ఎవరు లేరక్క ఇక్కడ, ఓన్లీ సంజననే. అండ్ బెలూన్ టాస్క్ ఫౌల్ గేమ్ ఆడారు. నేను చెప్పింది ఒకటే కన్వే అయింది, ఏంటంటే ఒకటి బిగ్ బాస్ నాది కూడా తప్పు ఉంది అని నేను ఆల్రెడీ ఒప్పుకున్నాక అనేసి ఆ డిస్కషన్స్ అన్ని మన మాధురి అక్కకి చెప్తున్నాడు. చెప్తుంటే ఇమాన్యుయల్ ఇంకొక మాట మాట్లాడుతాడు. అదే వీక్ నా గురించి ఏమన్నది తెలుసాక, ఇమాన్యుయల్ నా కోసం నిలబడలేదు అనింది. ఆవిడ కోసం నిలబడి ఆవిడకి సపోర్ట్ చేస్తే నా కోసం ఇమాన్యుయల్ నిలబడి, ఈ డోర్ అయినందును మా బావాళ్ళు వినపడుతుంది సౌండ్లు, నా కోసం నిలబడితే నిలబడలేదు అనే మాట మాట్లాడింది అంటే ఎలా మాట్లాడింది అండ్ అనేసరికి నాకు మైండ్ బ్లాక్ అయింది. వేసేసారా వాళ్ళకి చెప్పు కొంచెం చిన్నగా మాట్లాడమని. నా కోసం నిలబడమనింది, నిలబడలేదు అన్నదంటే ఏంటి, నాకు మైండ్ బ్లాక్ అయింది. నాకు సార్ ముందు నేను నిలబడలేదని. తనూజ గారు చేసే మిస్టేక్స్లో బ్లండర్ ఇవే ఈ మధ్యకాలంలో ఫస్ట్ నుంచి ఇవి చేస్తున్నది. సపోర్ట్గా నిలబడ్డవాన్ని ఆవేశంలో నువ్వు యాడ్ చేసావు, నువ్వేం చేసావు అనేసి అంటాం. రిపీటెడ్ అందరితో జరిగింది అది. ఇక్కడ ఇమాన్యుయల్ ఇంకో మాట్లాడాడు, కళ్యాణ్ నా దగ్గర పాయింట్స్ ఉన్నాయన్నాడు కాబట్టి ఇదే ఈ పర్టికులర్ అర్ధరాత్రి గుసగుసలు ఇందాక ఇక్కడ కలిపి కనీసం ఒక 6-7 సార్లు కళ్యాణ్ నా దగ్గర పాయింట్స్ ఉన్నాయన్నాడు. తనుజకి కళ్యాణ్ వేసే వేరు, నేను వేస్తే వేరు. రాలేకి చిటిపికిల్స్ అదే అన్నాడు, రమ్యత అదే అన్నాడు, సుమనత అదే అన్నాడు, నిఖిల్తో అదే అన్నాడు, సాయిత అదే అన్నాడు, అందరితో అదే. కళ్యాణ్ వేస్తే వేరు, తనుజ వేస్తే వేరు. నా దగ్గర ఒకటే పాయింట్ ఉంది, లేకపోతే ఏం లేదు. నేను ఇద్దాం అనుకున్నా, నేను స్లిప్పులు కరెక్ట్గానే ఇచ్చా. రాము అడిగినా రాముకి వేస్తానంటే సంజన గారికి ఇవ్వలేదు అంటే చెప్పి అన్ని బ్యాచ్ల దగ్గర చెప్తే నాకు దృశ్యం సినిమా చూపిస్తున్నా అనిపిస్తుంది. అందరిలోకి ఎక్కిస్తున్నాడా అన్న ఫీలింగ్ వస్తుంది. ఫన్నీ వేలోనే, ఫన్నీ కొంచెం సీరియస్ వే ఏంటంటే తెలివిగా చేస్తున్నాడా, ప్రతి చోట అదే పాయింట్ రిపీట్ చేసుకుంటున్నాడు. ఏదో కంటెంట్ వస్తుందనే లేకపోతే జస్టిఫికేషన్ ఇవ్వడానికి కంటెంట్ బాగోపోద్దని అనుకుంటున్నా లేదు. నాకు దృశ్యం సినిమా చూసినట్టు అనిపిస్తుంది ప్రతి ఒక్కరితో. మేము ఇక్కడికి వచ్చాము, శనివారం పూట, ఆదివారం జామ్, గురువారం పూట సాయిబాబా ప్రవచనాలకు వచ్చాము, అట్లా ఇట్లా అన్నట్టుగా ప్రతిసారి మన నిఖిల్ కళ్యాణ్ వచ్చేసరికి నాకు పాయింట్స్ ఉన్నాయని చెప్పేసరికి ఇచ్చాను. కానీ కళ్యాణ్ సంజన గారికి వేయడం నాకు నచ్చలేదు. ఆ తర్వాత చూస్తే రాముది అడిగితే సంజన గారికి ఇవ్వలేదు. నా పాయింట్లో నేను పర్ఫెక్ట్గానే ఉన్నాను. ఇవన్నీ క్లియర్గా చెప్తానే ఉన్నాడు. నాకు దృశ్యం సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది నిజంగా. దానికి ఇంకో మాట చెప్తున్నాడు ఇమాన్యుయల్, కళ్యాణ్ నా దగ్గర పాయింట్స్ ఉన్నాయన్నాడు అక్క అంటే మాధురి ఏమంటా, నాకు ఒకటి సేఫ్ గేమ్ ఆడుతుంది అన్నాడు అండ్ పర్సనల్ పాయింట్స్ ఉన్నాయంట. ఏం పాయింట్స్ ఉన్నాయి తనుజ గారు నామినేట్ చేయడానికి అనేది ఈవిడ చెప్తుంది. నేను అడిగాను, ఒకటి వచ్చి సేఫ్ గేమ్ ఆడుతుంది అని. ఆ సేఫ్ గేమ్ ఏంటంటే తర్వాత రివీల్ చేసి షాక్ నేను. ఏరా ఇమాన్యుయల్ వేయొచ్చు, ఓకే, ఇమాన్యుయల్కి ఆవిడకి పడట్లేదు అండ్ ఇమాన్యుయల్ సపోర్ట్ చేస్తున్నాడు, ఆవిడ నుంచి లేదు. కానీ కళ్యాణ్కి ఆవిడ సపోర్ట్ చేస్తే నువ్వు వేయడానికి కరెక్ట్ కాదు. నువ్వు ఇప్పటికీ మీ దగ్గర రిలేషన్ స్ట్రాంగ్గానే ఉంది, నువ్వు ఎలా వేస్తావు? వీళ్ళ రిలేషన్ బాగలేదు, ఇతను చేసాడు కానీ ఆవిడ చేయలేదని అబద్ధం చెప్పింది. అలాంటప్పుడు ఆ కోపం ఉండొచ్చు. బాండింగ్ లేదు, మీ ఇద్దరికి బాండింగ్ ఉంది. నిన్న కూడా స్టాండ్ తీసుకున్నది కళ్యాణ్కి. ఎలా వేయాలనిపిస్తుంది? వేరే రీజన్స్ ఉన్నాయి. ఇమాన్యుయల్ నాకు రీజన్స్ లేవంటున్నాడు, కనీసం ఇతనికి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చరికి పాయింట్స్ చెప్తుంది. ఏమేమి పాయింట్స్ అంటే సేఫ్ గేమ్ అని అన్నారు, కొన్ని అయితే పర్సనల్ రీజన్స్ ఉన్నాయంట, అవన్నీ మళ్ళీ చెప్తుంది. నెక్స్ట్ మాధురి ఇంకో మాట్లాడితే వెంటనే ఇమాన్యుయల్ అంటాడు, నువ్వే నా టార్గెట్ అయితే నీకెందుకు ఇస్తా అక్క టోకెను? అదే తనుజ నా టార్గెట్ అయితే తనుజకి టోకెన్ ఇవ్వను కదా, తనుజకి ఇచ్చే కదా పేపర్ కూడా, మరి ఎందుకు? టార్గెట్ కాదు నాది. అతను చెబితే ఇంట్రెస్టింగ్ కూడా. అది ఏంటి టార్గెట్ కాదు అన్నాడు కాదు, తను గేమ్ ఆడుతున్నాడు, స్మార్ట్ గేమ్. కళ్యాణ్ వచ్చి చెబితే నెగిటివ్ పెరిగే అవకాశం ఉంది. ఇతను చెప్తే డోస్కి కళ్యాణ్ పక్కనే ఉన్న వ్యక్తి ఆవిడ నెగిటివ్స్ చెప్తే ఆ డోస్ ఇంపాక్ట్ గట్టిగా ఉంటుంది, నెగిటివిటీ. అది కావాలి. ఏ ప్లేయర్ తప్పు కాదు, నేను తప్పే ఉంటుంది, దట్ స్ట్రాటజీ. ఎందుకంటే పోటాపోటీగా ఉన్నామని అర్థమవుతున్నప్పుడు ఇంట్లో బట్టి తనను తగ్గిస్తేనే ఇతను పెరుగుతాడు. తగ్గించడానికి డిఫరెంట్ స్ట్రాటజీ. అతనే వచ్చి అడిగాడు, ఇతనేమి పోయి ఏమనలేదు కదా. సో దాని తప్పేం లేదు. నెక్స్ట్ సంజన, ఈ దివ్య ఏం చెప్పింది ఓటింగ్ డివైడ్ అని ఏదో అన్నింది కదా, దివ్య అయింది నామినేషన్ ఏదో చెప్పింది అనగానే మాధురి లేదు తనకి చేస్తే తనను కూడా నామినేట్ చేస్తే నువ్వు కూడా సేవ్ అవుతావేమో అన్నట్టుగా అన్నది. అంటే నాకు అంత లేదమ్మా, అంత చీప్గా నేనేం చూసుకోనమ్మా, మనకు ఓటింగ్ మనకు ఉంటుంది కదా, అట్లా ఆవిడని చూసుకొని ఆవిడ వల్ల నేను సేవ్ అయ్యేది అట్లా ఏం లేదని. కానీ ఆవిడ చేసింది అదే అని ఆవిడే యాక్సెప్ట్ చేస్తాను. నామినేషన్లో నిన్ను కూడా తీసుకువద్దాం, నీకు ఒక్కదానికే లేదు నొరగా, అందుకని వేసాను అన్నది ఆవిడ రీజన్ అదే. నెక్స్ట్ వచ్చరికి ఇమాన్యుయల్, అడిగిన వాళ్ళకి ఇచ్చాక నేను దానికి సూపర్ సేఫ్ గేమ్ అంటుంది. నన్ను అడిగిన వాళ్ళందరికీ ఇస్తే నన్ను సూపర్ సేఫ్ గేమ్ అనేసి తనుజ అంటుంది. బాత్రూమ్లో అనేది చూసారా ఇందాక, అది మీరు సేవ్ అవ్వండి అనే కదా బిగ్ బాస్ చెప్పింది మాకు కూడా అనేసి. ఇక్కడ అసలు నచ్చలేదు. ఇందాక కూడా చెప్పాను, సేమ్ పాయింట్ ఇంకొకసారి చెప్తాను. బిగ్ బాస్ మీరు సేవ్ అవ్వండి అనే కదా మాకు ఇచ్చారంటాడు. బిగ్ బాస్ ఇచ్చిన 7 దాంట్లో ఒకటి తీసుకొని నామినేషన్ చేసి రిటర్న్ నీకు నామినేషన్ వచ్చేలాగానో సంథింగ్ ఏదో చేసుకుని ఉంటే బాగుండేది. అసలు రిటర్న్ నామినేషన్ గురించి ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకు ఆలోచించలేదు తెలియట్లేదు. 6 వారం నామినేషన్లో లేడు. మేబీ ఏమైనా భయపడుతున్నాడా ఏంటి నాకు అర్థం కాల.
నామినేషన్లకు రావాలన్న ఉద్దేశమే లేదా? సేవ్ అవ్వాలని చేశాను, సేవ్ అయ్యాను కదా అంటుండు. సేవ్ అవ్వడం గొప్ప, 6 వారాలు సేవ్. ఏం స్ట్రాటజీ ఏమో మరి, ఇదొక్కటే నాకు అర్థం కావట్లేదు తన స్ట్రాటజీ మైండ్లో ఏముందో. నెక్స్ట్ జరిగి మాధురి, అవును సేవ్ అవ్వడం కోసమే కదా ఇచ్చాడు. ఇమాన్యుయల్, సేఫ్ గేమ్ ఏముంది అంతలా బెలూన్స్ పగలగొట్టింది ఎందుకు? నన్ను నామినేట్ చేయమా? ఇది కూడా నచ్చలా. నామినేట్ చేస్తే మంచిది కదా అని ఎందుకు ఇమాన్యుయల్ అంత స్మార్ట్గా ఆలోచించి మనిషికి ఇది ఎందుకు తగలట్లేదు, ఇది ఎందుకు తట్టట్లేదు నాకు అర్థం కాలేదు. నామినేట్లో రాకుండా ఉండాలని ఎందుకు ట్రై చేస్తున్నాడు? అతను అనుకుంటే అతను కూడా స్మార్ట్ గేమ్కి అవతల ఆయేష ఎవరికి ఇచ్చిందో వాళ్ళకి అగైనెస్ట్గా ఇచ్చి వాళ్ళకేసి వాళ్ళ చేత వేయించుకున్నట్టు కూడా ట్రై చేయొచ్చు. అతను అనుకుంటే చేయగలుగుతాడు, ఎందుకు చేయలేదేమో. మేబీ ఏమైనా 5 వారాలు వరుసగా రాలేదు కదా, కొంత భయం కూడా ఉందేమో. కొన్ని రోజులు గేమ్ ఆడిన తర్వాత చూద్దాము, కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత చూద్దామని అనుకుంటున్నాడా, కొంచెం భయంలో ఉన్నాడా అని అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ అలా అనిపిస్తుంది. ఏందాక ఒక స్ట్రాటజీ వచ్చింది, మేబీ ఇమాన్యుయల్ ఇలా కూడా చేసి ఉండొచ్చు. ఇప్పుడు అతను 5 వారాలు నామినేషన్ లేడు, 6వ వారం వస్తే దానికి 6వ వారం వచ్చి ఇప్పుడు అతనికి అనిపించి ఉండొచ్చు, అరే 5-6 వారాలు నామినేషన్ లేని వాళ్ళు ఎవరు, గ్రాఫ్ పెరిగి నా టాప్ 5లో విన్నర్గా వెళ్ళిన వాళ్ళు లేరు, ఇప్పుడు మనం ఏదో అవ్వాలంటే సంథింగ్ వీ హ్యావ్ టు డూ అని ఇంట్రెస్టింగ్ మూవ్స్ చేస్తున్నాడు. భరణి గారికి ఇవ్వకుండా ఉండడం, అండ్ తర్వాత వచ్చేసరికి తనూజ అగెన్స్ట్గా వెళ్ళడం, భారీ స్టెప్పులు. ఈ స్టెప్పుల వల్ల రిటర్న్ అయ్యి కొంత గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంటుంది. తనూజ గారికి అగెన్స్ట్గా ఉండే వాళ్ళు ఓటేసి సేవ్ చేసుకుంటూ వెళ్ళి కొంచెం టాప్ 5కి పుష్ చేసి కొంచెం రైవల్రీ క్రియేట్ అయితే కొంత గ్రాఫ్ పెరుగుద్ది అనే ఉద్దేశంతో కూడా ధైర్యంగా పెద్ద స్టెప్పులు వేస్తున్నాడేమో 5 వారాల నామినేషన్లో లేని కారణంగా అన్న ఫీలింగ్ వస్తుంది డిఫరెంట్గా. అది కూడా ఉంది, మేబీ అది కూడా అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ మాధురి వల్ల తనూజ అండ్ తనూజతో కళ్యాణ్ చేస్తాడు అన్నది షాకింగ్లా అనిపించింది నాకు. ఏంటి తనూజ కళ్యాణ్ చేస్తానని షాకింగ్లా అనిపించింది. కళ్యాణ్ అడిగాను ఏమంటే దానికి ఏమి చెప్పాడంటే అని తనూజ చెప్తుంది. రీజన్స్ ఏం చెప్పాడంటే కళ్యాణ్ ఆయేష రీజన్ ఒకటి, ఆయేష అది డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ రీజన్. అది ఆల్రెడీ ఇందా వీడియోలో చెప్పి జస్ట్ స్మార్ట్గా చెప్తా. శనివారం పూట డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ ఇస్తున్నప్పుడు ఆ గ్యాప్లో ఒకసారి ఇమాన్యుయల్ని అండ్ దివ్యాని కళ్యాణ్లో అడిగిందంట, అన్డిజర్వ్డ్ ఇద్దాం అనుకుంటున్నాను, ఆయేష వచ్చినప్పుడు నేను లేస్తాను, మీరు కూడా చెప్పండి పాయింట్స్, అన్డిజర్వ్డ్ అమ్మాయి అనేసి ఫైనల్గా చెప్పేసి మధ్యలో ఒక సెకండ్ ఆ అమ్మాయి పిలిస్తే మాట్లాడేసి వచ్చి మళ్ళీ డిజర్వ్డ్ ఇచ్చి లేసిందంట. అది నచ్చలేదు. అంత గొడవైన అమ్మాయికి డిజర్వ్డ్ ఎలా ఇచ్చింది అంటే సంథింగ్ స్ట్రాటజికల్గా సేఫ్గా మారుతుంది. నీకు ఇచ్చాను కదా నేను మంచిదాన్ని అని అనిపించుకోవడానికి, రిలేషన్ పెంచుకోవడానికి కావాలని వాంటెడ్ చేస్తుంది, సేఫ్ గేమ్ అనే పాయింట్ కళ్యాణ్కి నచ్చలేంట, ఆయేష పాయింట్. నెంబర్ 2 కొన్ని పర్సనల్ ఉన్నాయని కూడా చెప్పాడు. ఇమాన్యుయల్ కూడా షాకింగ్ అయ్యాడంట వాడి పాయింట్స్ ఏంటి అని. అందుకని అతను ఇమాన్యుయల్ ఇచ్చాడు, నీ పాయింట్స్ ఏంటో తెలుసుకుందాం అనేసి తనూజకి చెప్తుంది. తర్వాత మాధురి, దాన్ని నువ్వు ఇమ్ముని మిస్అండర్స్టాండింగ్ చేసుకోకూడదు. మాధురి గారితో తలకాయ నొప్పి ఏంటంటే అందరినీ కలపాలని చూస్తున్నారు, ఆవిడ మంచిగా ఉండాలని చూస్తున్నారు. ఇమాన్యుయల్ని తనూజని కలపడానికి చూస్తుంది, మళ్ళీ ఇమాన్యుయల్ని తనూజ గారిని కళ్యాణ్ని కలపడానికి చూస్తుంది. రకరకాల ప్లానింగ్లు ఆవిడ మధ్యలో ఉంటున్నారు, సెంటర్లో అందరూ కలిసిపోండి అంటున్నారు. భరణి గారు లేని బాధ, భరణి గారు లేనిది ఈవిడ లోటు తీర్చేస్తున్నారు. క్లియర్గా పాజిటివ్ అవుతున్నారని అనుకుంటున్నారు. ఈ పాజిటివిటీ గేమ్కి పనికిరాదు, సాఫ్ట్ అయిపోయారు, అందరినీ కలిపేస్తున్నారు, అందరూ ఏమన్నా పడుతున్నారు. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇది చూడలేకపోతున్నాను నేను మాధురి గారిని ఇలా. ఇంకా చూడండి నెక్స్ట్ ఇలా ఫేక్ బాండింగ్ ఎలా ఉంటుందో. మాధురి ఏముంటుందంటే ఇమాన్యుయల్తో అన్నాను నేను, మన అనుకున్న వాళ్ళకి నామినేట్ చేయకూడదు కదా, ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా అని చెప్పింది. ఇది బాగా చెప్పింది. ఎలా నామినేట్ చేస్తావు అన్న, ఈవెన్ మాధురి కళ్యాణ్ కూడా నేను తిట్టాను, ఎలా చేస్తావు నువ్వు, మన అనుకున్న వాళ్ళకి చెప్పాలి కానీ పక్క తీసుకెళ్ళని అనేసి చెప్తాను. మేబీ పక్కన ఆ మాట అనడానికి తనూజ నువ్వు త్వరలో వేస్తావు చూసుకో, మన అనుకున్నాను చేయకూడదు అనేసి చెప్తున్నావు హింట్. ఫన్నీగా నిజంగానే మంచి పాయింట్లు చెప్పారు. మన అనుకున్న వాళ్ళకి ఏరే పాయింట్లు ఏమి లేనప్పుడు, భయంకరమైన మిస్టేక్ చేసినప్పుడు చెప్పినా మారినప్పుడు చెప్పాలి కానీ నార్మల్గా డైరెక్ట్గా వచ్చి అవకాశం తీసుకుని వేస్తే ఫ్రెండ్తో నువ్వు గేమ్లు ఆడినట్టు ఉంటుంది, మరీ ఓవర్ గేమ్ ఆడినట్టు ఉంటుంది. ఇతనిది ఏది ఫ్రెండ్కి వేస్తే అప్ప నేను ఇంత హైలైట్ అని అనిపించుకొని ఫ్రెండ్ చుట్టూ గేమ్ ఆడినట్టుగా ఉంటుంది, అది వరస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి మన కోసం స్టాండ్ తీసుకున్న పర్సన్ని ఎందుకు ఇలా నామినేట్ దాకా వెళ్తావా అంటే సైలెంట్గా ఉన్నాడు తనుజ. కరెక్టే కదా, కళ్యాణ్ సైలెంట్గా ఉన్నాడంటే తప్పు చేశాడు, అలా ఆలోచించడమే రాంగు. తనకది నిజానికి అర్థమైంది. ఆలోచించుకొని ఏంట్రా ఇప్పుడు కూడా నా భుజాల మంచి ఎట్లే అనేసి నన్ను ఇంత మంచిగా అనుకుంటుంది, మనకిద్దరికి మధ్య మిస్అండర్స్టాండింగ్ లేదు అనేసి జనాల్లో నాకున్న పాజిటివిటీ నెగిటివిటీ తగ్గిస్తుంది అమ్మాయి, ఏదో జరుగుతుంది ఇప్పుడు వేస్తే బాగోదని ఆలోచించుకున్నాడు. తను కూడా ఆలోచించుకున్నాడు కానీ అసలు ఆ పాయింట్ రావడం బుర్రలోకి రావడం రాంగు. తర్వాత డెమాన్ వచ్చి రీతుతో బాగా మాట్లాడుతున్నాడు. రీతు వీళ్ళిద్దరు తలుగులు లేదో, రీతు బాగా పర్ఫామ్ చేయ రీతు, ఓకేనా, పాయింట్స్ ఉంటే స్టార్టింగ్ బాగా స్ట్రాంగ్గా పెట్టాలి, ఓకే, మనసులో పెట్టుకోవాల్సిన వెళ్ళిపోకు, మనసులో పెట్టుకొని వెళ్ళిపోకు, పాయింట్స్ బాగా పెట్టు, స్ట్రాంగ్గా ఆడంటే రీతు ఓకే అమ్మా అన్నిసార్లు అనక్కు ప్లీజ్ అనేసి నార్మల్గా చెప్తాడు. డెమాన్ ఫాస్ట్గా లేసి వెళ్ళిపోయాడు అంతే, ఇంక మాట్లాడాలి. తర్వాత కళ్యాణ్ సాయి అండ్ దివ్యతో మాట్లాడుతూ నేను ఒకరిని కూడా ఆ పవర్స్ గురించి అడగలేదు, ఒక్కరిని కూడా ఆ పవర్ ఎవరికి వాడతావు నాకు వాడు అది ఇది ఏం అడగలేదు, నిజంగానే అడగలేదు. మళ్ళీ డెమాన్ వచ్చి
ఏదో తిను తాగు అనేసి అడుగుతా ఉన్నాడు. ఓకే వద్దు వద్దు అంటది, మళ్ళీ తిన్నది. మాధురి గారు కళ్యాణ్ చెప్పు నాన్న ఏంటి ఏమైంది? అయ్యో సంజన ఈ వారం జెన్యున్గా లేదండి. అది కాదు, గేమ్ ఆడటానికి కూడా ఛాన్స్ లేదు కదా ఆవిడకి కూడా. ఈవిడ ప్రతి సిచ్యువేషన్లో మాధురి గారు ఎలా ఉన్నారంటే మోస్ట్లీ 2 సైడ్లు మాట్లాడుతున్నారు. వెరీ జెన్యున్ పాయింట్లు మాట్లాడడానికి ట్రై చేసినట్టు ఉంటున్నారు. అటు మాధురి నాన్న కాదు, ఆ అమ్మాయికి కూడా పరిస్థితి ఎట్లా ఉంది, అది నిజమేలే. ఇట్లా ఒక మధ్యలో ఉండి వెరీ జెన్యున్ క్యాండిడేట్ మాట్లాడితే ఎలా ఉంటుంది, 2 పక్కల తీసుకుని అలా మాట్లాడుతున్నారు నిజంగానే. నెక్స్ట్ కళ్యాణ్, ఆవిడ గేమ్ ఎప్పుడు ఆడింది గేమ్ అసలు ఈ వారం అంటారు. ఆవిడ జెన్యున్గా ఉంటారు. పోపు గొడవ పడ్డది కూడా ఆ టైంలో కూడా గొడవ పడింది కదా. బట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో సైలెంట్ ఉంటారు ఎవరైనా. బట్ ఆవిడ స్ట్రైట్గా అందరితో ఫైట్ చేసింది. తనుజ అలా అనలేదు అని అందరితో మాట్లాడింది ఆ టైంలో. కానీ అప్పుడు ఇమానుయేల్ వచ్చాడు. ఇమానుయేల్ వచ్చి కొంచెంసేపు కూర్చున్నాడు. మాధురి తనుజాని ఎందుకు నామినేట్ చేయాలి అనుకున్నావు చెప్పు, ఇప్పుడు చెప్పాను కానీ అప్పుడు చెప్పాడయా. కళ్యాణ్ ఏమన్నాడంటే సుమనన్న నామినేషన్ రీజన్ ఎంత సేఫ్ అందరికీ తెలుసు, ఎవ్వరూ అడగలేదు. ఏంటిది? సుమనన్నకి ఏదో ఆవిడ రీజన్ చెప్తే దాని రీజన్ కూడా అది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ అంట. నువ్వు చెప్పిన సంజన గారి రీజన్ ఎంత దారుణంగా ఉంది తెలుసా, అది కూడా రీజనేనా? మరి సుమనన్న రీజన్ ఇట్లా సుమనన్న రీజన్ది నాకు అర్థమైంది ఏంటంటే తనుజ రీజన్ బాగలేదు, నేను ఆ రోజు కూడా చెప్పాను. కానీ అక్కడ రాముని నామినేట్ చేయాలంటే ఒక రీజన్ వీక్గా ఒక రీజన్ స్ట్రాంగ్గా ఉంటేనే స్ట్రాంగ్ ఉన్న రీజన్ యాక్సెప్ట్ చేస్తారనేది అక్కడ స్ట్రాటజీ. ప్రతి ఒక్కరు అలాగే చేస్తారు. ఒక్కోసారి వాళ్ళు రివర్స్లో చేశారు, ఒక్కోసారి కరెక్ట్గా వాళ్ళ స్ట్రాటజీ వర్కౌట్ అయింది. దట్ ఈస్ ద స్ట్రాటజీ, అదేం పెద్ద తప్పేం కాదు. ఎందుకంటే అక్కడ స్ట్రాంగ్ రీజన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలనేది పాయింట్. బిగ్ బాస్ చెప్పిన టాస్క్, ఆ పర్టికులర్ టాస్క్ వేరు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేం నచ్చలేంటే నేను వెళ్ళి అడిగా కూడా ఆ రోజు సేఫ్ వేసావు అని, సేఫ్ కాదు అనేసి ఆవిడ అన్నది. తర్వాత అవన్నీ క్లారిఫికేషన్ అయ్యాక అందుకే వేయలేదు అనింది. అప్పుడే ఫిక్స్ అయ్యా నేను కొన్ని సిచ్యువేషన్స్లో తను అది కాదు, ఈ వారం మొత్తం మారిపోతుంది, ఏదో అవుతుంది, కాన్ఫ్లిక్ట్ ఉన్నాయి, తను ఇది కాదు అని చెబుతూనే ఉన్నా, అనుకుంటూనే ఉన్నా. నావి ఇమాన్యుయల్ అన్నవి కొన్ని కలుస్తున్నాయి. నైట్ టైం ఆడడం ఇద్దరికి ఒకే రీజన్స్ ఉన్నాయి. ఎవరు చెప్పిన పాయింట్స్ నమ్మి నేను మారను అనటం కరెక్ట్ కాదు. ఎవరో చెప్పిన పాయింట్స్ నమ్మి నేను మారాను అనడం కరెక్ట్ కాదు. వీకెండ్లో చెప్పింది చూసా, 2 days నుంచి వాళ్ళ మాటలు నమ్మి నాతో మాట్లాడట్లేదు అనే పాయింట్, దానికి కూడా బాధపడాలి. అది స్ట్రాంగ్గా నీకు పాజిటివ్గా చెప్పిన ఆవిడ అది కూడా బాధపడ్డాడంట. ఎప్పటికీ నేను నీకు ఫ్రెండ్గానే చూస్తాను ఇదే అనుకుంటున్నాను. ఎప్పటికీ నేను ఆవిడని ఫ్రెండ్గానే చూస్తాను. ఈ వారం కూడా సేమ్ ఉంటే నెక్స్ట్ వీక్ కూడా నామినేట్ చేయొచ్చుగా, నెక్స్ట్ వీకైనా చేయడానికి రెడీగా ఉన్నా అని సెన్స్లో అంటుండు. ఎత్తిపోతుందండి కళ్యాణ్ గేమ్, ఎత్తిపోతుంది. నువ్వే స్టాండ్ తీసుకున్నదని చెప్పి, నువ్వే మంచిదని చెప్పి, నువ్వే మాట్లాడి, నీకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆవిడ స్టాండ్ తీసుకొని నీ కళ్ళ ముందే మాట్లాడుతూ ఇమాన్యుల్ని కాదని, భరణిని కాదని, మీరందరినీ కాదని, మీరేదో భయంకరమైన స్ట్రాటజీ చేసి చెడగొట్టేశారని, దివ్యాన్ని కాదని మిమ్మల్ని నమ్మింది అమ్మాయి. ఆ పర్లేదు దాంట్లో కళ్యాణ్ ఇలా మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు. వెరీ బ్యాడ్, వెరీ వెరీ బ్యాడ్. గ్రాఫ్ టప్ప పడిపోతుంది అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే క్లియర్గా కనపడిపోతుంది. అది ఎపిసోడ్లో వేస్తారో లేదో నాకు తెలియదు. లైవ్లో చూసినంత వరకు ఇతని థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో వరస్ట్. ఈ పర్టికులర్ 2 daysలో తనుజని ఎవడైనా నామినేట్ చేయొచ్చు, కానీ కళ్యాణ్ చేయకూడదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. నీకు స్టాండ్ తీసుకున్న అమ్మాయి ఏమో. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ ఇంకో మాట్లాడు కళ్యాణ్, ఇమాన్యుల్ అన్నకి ఆయేషాకి అంటే వద్దన్నాడు. నేను ఆయేషాకి వేస్తానంటే ఇమాన్యుల్ వద్దన్నాడు. తర్వాత మాధురి సంజన కాకుండా రమ్యకి ఇవ్వచ్చు కదా అంటే కళ్యాణ్, మేడం అవతల వాళ్ళు అదే తప్పు చేశారని నేను అవే మాటలు చెప్పి ఆ పర్సన్ని బ్యాడ్ చేసే టైప్ కాదు. ఇది ఓకే, ఎందుకంటే ఆ పాయింట్ వేస్తే రమ్యాని వేసేటప్పుడు ఆటోమేటిక్గా నా పేరు తనుజ తీసుకుని వచ్చినప్పుడు నేను ఎంత బాధపడుతున్నా ఆ అమ్మాయికి కూడా అదే వస్తుంది కదా. సో అది కాదు, ఇది గుడ్, మంచిగా అనిపిస్తుంది. కానీ దీంట్లో ఏం పెద్ద లాజిక్ అనిపించాలి నాకు. ఎందుకంటే అరే నాయన, మీరు కన్ఫెషన్లో మాట్లాడినప్పుడు అందరూ చూస్తారు, ఇంకోసారి మాట్లాడినప్పుడు అందరూ చూస్తారు, అన్నీ చూస్తారు. ఇప్పుడు ప్రత్యేకంగా ఏదో మాట్లాడేది, ఇప్పుడు ప్రత్యేకంగా ఏం వచ్చేది ఏం లేదు, అన్నీ చూస్తుంటారు. ఇప్పుడు ఏదో మాట్లాడితే పెద్ద వద్దని అది పెద్ద విషయం కాదు. నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ మేబీ నామినేషన్ కదా ఎక్కువ మంది చూస్తారనే వర్షన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కళ్యాణ్, రమ్య లేదు నామినేషన్ పాయింట్లో, నా నామినేషన్ పాయింట్లో రమ్య లేదంట. ఓకే, ఆయేషా గౌరవతో మాట్లాడుతూ సుమనన్న స్టెప్ బై స్టెప్ డెవలప్ అవుతున్నారు, ఎక్కడ కావాలో అక్కడే మాట్లాడుతున్నారు, బాగుంది. తర్వాత నిఖిల్, ఆయేషా నువ్వు సేవ్ అయ్యాక ఆపోజిట్ టీం వాళ్ళు బాధపడ్డారు అన్నట్టుగా అనిపించింది నాకు. ఆయేషా అవునవును, ఏం లేదు, సేవ్ అయిన తర్వాత ఎందుకు బాధపడ్డారంటే ఎందుకు ఆవిడనే సేవ్ చేశారనే ఫీలింగ్లో బాధపడరు. దానికి రీజన్ కూడా ఇమాన్యుయలే సేవ్ చేయమని అడిగాడంట. ఎందుకంటే ఆవిడకి కూడా ఒక పవర్ ఉంది కదా, ఆ పవర్ వచ్చినప్పుడు ఆ పవర్తో నేను కూడా నా పవర్ ఉండి నేను సేవ్ అయ్యాను, ఆవిడకి ఒక పవర్ ఆవిడ సేవ్ అయింది, గౌరవ్ నువ్వు సేవ్ అయ్యావు, సుమన్ శెట్టి అన్న కూడా సేవ్ అవుతారు కదా. ఏమి ఇచ్చారంటే ఆయేషా నువ్వు సేవ్ చేస్తే నా 7 నువ్వు గౌరవ్కి ఎవరు నామినేట్ చేయకుండా చూసుకుంటాను, ఆయేషా కూడా నేను నామినేట్ చేసుకుంటూ చూస్తే ఆ 4 సేవ్ అయిపోదాం. దట్స్ స్ట్రాటజీ అంట. అది చెప్పాడంటే దాంట్లో ఏం పెద్దగా తప్పనిపించాలి నాకు. పవర్ ఉంది అనే పాయింట్ రేజ్ చేశారు, పవర్ ఉంది కదా మా అమ్మాయి సేవ్ అయితే బాగుంటుంది అనేటట్టుగా. దీనికి కూడా అవతల వాళ్ళు హట్టారు.
ఆయేషా రిలేటెడ్గా తనుజ ఏం హట్ అయిందంటే, అదేంటి ఆయేషాకి అన్డిజర్వ్డ్ నేను డిజర్వ్డ్ ఇచ్చాననేసి అతను బాధపడితే అలాంటి అమ్మాయిని సేవ్ చేయమని గౌరవతో చెప్పాడు కదా అనే పాయింట్ కూడా రీచ్ చేసిన అమ్మాయి. సో ఓవరాల్గా ప్రతిదీ పాయింట్ బై పాయింట్ వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్రంటేషన్ పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చరికి నిఖిల్ 1 డేలో గేమ్ మారిపోద్ది. ఇక్కడ ఏం మామూలుగా లేదు, వీళ్ళు డిస్కషన్ బాగా జరుగుతుంది అందరికీ. ఆయేషా ఉంటుంది ఎగ్జాంపుల్కి, ఇక్కడ చూడండి 1 డేలో గేమ్ మారిపోద్ది అంటే ఎగ్జాంపుల్కి మాధురి గారిది ఒక ఎగ్జాంపుల్. ఎలా మారిందో చూడు, బాండింగ్ అని తనుజతో ఎలా బాండింగ్ పెట్టుకుందో చూడు. ఆ అమ్మాయికి ఫోకస్ ఉంది, సపోర్ట్ ఉంది అనేసి తిరుగుతుంది. ఫోకస్ ఉంది, సపోర్ట్ ఉంది అని ఆవిడే అని ఆవిడతోనే తిరుగుతుంది. ఏంటి తనుజ గారితోనే తిరుగుతుంది ఈ మాధురి గారు. 1 డేలో గేమ్ మారిపోయింది, నాగార్జున సార్ ఒక మాట మాట్లాడగానే వీళ్ళు కూడా నవ్వుకుంటారు. నాకు కూడా సేమ్ ఫీలింగ్. ఫేక్ బాండింగ్ అండి వీళ్ళిద్దరు, తనుజ గారిది మాధురి గారిది. తనుజ గారిది మాధురి గారు ఫేక్ పోయింది. ఇద్దరు వైపుల నుంచి ఇద్దరు అంటే కోపం. నెక్స్ట్ వస్తుంది చెప్తాను. ఆయేషా నేనే నెక్స్ట్ వీక్ నామినేట్ చేస్తా, ఇంకొన్ని పాయింట్స్ వస్తే మాత్రం మాధురి గారిని నేనే చేసేస్తా అంటుంది. చేయాలి. గౌరవ్ ఇప్పుడు నాకు సార్ చెప్పారు మారాయణ అంటుందేమో, అదేంటో. మాధురి కళ్యాణ్ రా 5 minutes, కళ్యాణ్ రా 5 minutes మాట్లాడదాం రా అని పిలిస్తే వచ్చాడు. వస్తే కళ్యాణ్ నేనేమి హట్ చేయలేదు, మీరే వెళ్ళి మాట్లాడండి నేనేమో అయితే హట్ చేయలేదు. నేనేమో హట్ చేయలేదంట. ఇతను ఎందుకు హట్ చేయలేదు? నామినేట్ చేస్తానంటే హట్ అవరా? నెక్స్ట్ వచ్చరికి మాధురి రామ్మ రా 5 minutes రా. కళ్యాణ్ వెళ్ళాడు ఆ బెడ్రూమ్కి. ఇక్కడ డిస్కషన్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఎండ్ చేస్తే వీడియోని. ఏమంటానంటే మాధురి గారు అందరూ వెళ్తే అక్కడ మన తనుజ గారు ఉన్నారు, మాధురి ఈవిడ వెళ్ళి కూర్చున్నప్పుడు ఆయేషా డెమాన్ దగ్గర ఇంకో డిస్కషన్ చూపించారు. నీకు ఎవరిది అన్ఫేర్ అనిపించింది? ఈ డిస్కషన్లో నాకు డెమాన్ చూస్తే పాప అనిపిస్తుంది. ఏంట్రా నాయన ఇంత సిల్లీ కన్వర్జేషన్ చేశాడు, ఇంత సిల్లీ ఇల్లాజికల్గా మాట్లాడుతున్నాను. ఎవరికి నామినేషన్ పాయింట్లో ఎవరిది నీకు కొంచెం అన్ఫేర్ అనిపించింది, ఎవరి పాయింట్లు బాగాలేవని డెమాన్ అడిగితే డెమాన్ ఏమనంటే ఉన్న వాళ్ళలో సంజన పాయింటే కొంచెం అన్ఫేర్ అనిపించింది. ఎందుకంటే అసలు మాది బ్యాక్ స్టాపే కాదు. తను అంటాడు బ్యాక్ స్టాప్ చేసాం అంటాడు. అది బ్యాక్ స్టాపే కాదు. ఎందుకంటే ఒకరికే కదా చేయగలము హెల్ప్. మనం వాడు మరి ఒకరికే కదా చేయగలము హెల్ప్. ఇది బొచ్చరిసార్లు చెప్పిన వీళ్ళు బ్యాక్ స్టాప్ చేశారని బొచ్చరిసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అది వద్దు. మేము ఈడట అంటాడు మరి బెడ్ టాస్క్లో ఏం చేశాడు మరి? అది బతిలాడుకున్నా కూడా, రీతు బతిలాడుకున్నా కూడా తీసేశాడు. నన్ను ముట్టుకోని మాట ఇచ్చి కూడా నలుగురు కలిసి తోశారు. ఇంతకు మించిన వరస్ట్ రీజనింగ్, ఇంతకు మించిన వరస్ట్ కన్వర్జేషన్ నేను ఎక్కడ వెళ్ళలేదు ఈ సీజన్లో. అరే నాయన అంత ప్రజలేం గుడ్డోలు కాదు, ప్రజలకు అన్నీ కనపడతాయి. అతను ఆ రోజు ఏం జరిగింది, వీళ్ళందరూ నలుగురు మాట్లాడుకొని వచ్చారు. సరే ఒక్కసారిగా ఇమీడియట్గా వీళ్ళ గ్రూపులో మాట్లాడుకున్న వ్యక్తే ఇమీడియట్గా రీతు కోసం కన్ఫ్రంటేషన్ చేసి రండి అనేసి ఎవరో కొన్ని తోసేద్దాం అనేసి భరణి గారిని ప్లాన్లో లేకుండా తోసింది ఇతను తోసినప్పుడు వాళ్ళు ప్లాన్ నుంచి బయటకు వచ్చి ఇతను ఆడుతున్నప్పుడు ఇతను తోయకుండా ఎందుకుంటారు? ఆ తప్పేం లేదు. అక్కడ ఇతను అగేన్స్ట్ తోయడానికి ట్రై చేశాడు. మాట్లాడుకున్నది వేరు, ఇక్కడ జరిగింది వేరు. ఇతను చేశాడు మిస్టేక్ ఆ బెడ్ టాస్క్లో. నెక్స్ట్ జరిగి తనుజ కళ్యాణ్ ముందు మాధురితో మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందంటే ఇక్కడ అంతా కన్వర్జేషన్ నెలలేదు సార్. కళ్యాణ్ వచ్చేసరికి మాధురితో చెప్తా ఉంటాడు, ఈవిడ వచ్చి కూడా మాధురితో చెప్తా ఉంటుంది. ఇది డిస్కషన్ జరుగుతుంది. కళ్యాణ్ ఏం మాట్లాడుతుందంటే లాస్ట్ వీక్ ఆయన డిస్ప్యూట్స్ అన్నీ మర్చిపోయి దానికోసమే స్ట్రెస్ ఫీల్ అయ్యి భరణి గారితో కాన్ఫ్లిక్ట్స్ అన్నీ మర్చిపోయి అవేం పట్టనట్టు లైట్ తీసుకుని ఏం సంబంధం లేని పర్సన్ని నామినేట్ చేస్తే ఎలా అన్నట్టు మాధురి చెప్పింది. లాస్ట్ వీక్ అయిన డిస్ప్యూట్స్ అన్నీ మర్చిపోయి దానికోసమే స్ట్రెస్ ఫీల్ అయ్యి భరణి గారితో కాన్ఫ్లిక్ట్స్ అన్నీ మర్చిపోయి అవేం పట్టినట్టు లైట్ తీసుకుని ఏం సంబంధం లేని పర్సన్ని నామినేట్ చేస్తే ఎలా అన్నట్టు ఎలా నామినేట్ చేద్దాం అనుకుంటాం. ఆవిడ ఆల్రెడీ స్ట్రెస్లో ఉండింది, నేను భరణి గారి తిదిలో ఉండింది, భరణి గారు ఇప్పుడు వెళ్ళున్నారు, ఈ అన్నింటిలో ఉన్నప్పుడు ఆవిడ నువ్వు నామినేట్ చేయమంటే ఎట్లా తనుజ నువ్వు వెళ్ళిపోవా అనవసరం ఏదో అనిందయ్యా, నాకు అర్థం కాలేదు నేను రాసుకోవడంలో. ఏమన్నారంటే కళ్యాణ్ అంటాడు లాస్ట్ వీక్ అయిన డిస్ప్యూట్స్ అన్నీ మర్చిపోయి దానికోసమే స్ట్రెస్ ఫీల్ అయ్యి భరణి గారితో కాన్ఫ్లిక్ట్స్ అని అన్నీ మర్చిపోయి అవేం పట్టనట్టుగా లైట్ తీసుకొని ఏం సంబంధం లేని పర్సన్ని నామినేట్ చేస్తే ఎలా అన్నట్టు మాదిరి. ఇది నాకు అర్థం కాలేదండి, నేను ఏదో రాంగ్ రాసుకున్నా. తనుజ గారు ఫన్నీగా మాదిరి నువ్వు వెళ్ళిపో, ఇది నాకు అసలు చిరాకు ఉందండి వీళ్ళిద్దరు బాండింగ్. నువ్వు వెళ్ళిపోరా, వెళ్ళు. ఏదో మాధురి గారిని అంటున్నారు. మాధురి ఏమంటున్నారు సార్, ఏదో ఒకటి అనేస్తాను నువ్వు వెళ్ళిపోతే అను, ఏం కాదు. అబ్బా తట్టుకోలేకపోతున్నానండి. ఫేక్ బాండింగ్ ఇద్దరు. ఎందుకంటే ఈవిడ క్లియర్గా నానా నన్ను ఫోక్ చేస్తుందని తెలుసు, ఆవిడతో తలకాయ నొప్పి అనేసి పెట్టుకున్నానని చెప్పారు. దాంతోపాటు ఆవిడ కూడా సీరియల్ యాక్టింగ్ అనేసి సంజన గారు అంటే మన తనుజ గారు అన్నదాన్ని తీసుకెళ్ళి ఇమానుయల్ దగ్గరికి, లాస్ట్ వీడియోలో ఉంటుంది, ఇమానుయల్ దగ్గరికి వెళ్ళి తనుజ సీరియల్ యాక్టింగ్ కదా నీకు అనిపించుదా అని అడిగిందంట. ఇన్ని జరిగింది. ఎగనెస్ట్గా ఏమో తనుజ అంటే ఇష్టం లేదు, తనుజతో బ్యాక్గా మాట్లాడింది. ఈవిడ కూడా ఈవిడ రిలేటెడ్గా బ్యాక్గా మాట్లాడింది. అసలు బాండింగ్ అనే పాయింట్ తీసుకొచ్చి అమ్మ అని మనది, ఈవిడ అమ్మ అన్నట్టుగా క్లోజ్ బాండింగ్ పెట్టుకున్నారు. ఇద్దరు ఫేక్ అండి, ఇద్దరికి తెలుసు ఆవిడతో ఊరికే ఉన్నా ఈవిడతో ఊరుకుంటున్నారు అనేసి. ఈవిడేమో అవసరం కోసం ఉంటున్నారు, ఆవిడేమో అవసరం కోసం ఉంటున్నారు, ఆవిడ జోలికి బాలేక. ఈవిడేమో ఓట్ల కోసం ఉంటున్నారు. సూపర్ బాండింగ్ అండి, ఫేక్ బాండింగ్ వీళ్ళిద్దరిదే ఇప్పుడున్న వాళ్ళలో.
మాధురి గారు అను పర్లేదు తనుజ, నేను నిన్ను చేసేదాన్ని అని చెప్పానా లేదా? నువ్వు ఎవరితో మాట్లాడలేదు వచ్చిన రోజు కూడా ఆ పాయింట్స్ ఉండే ఇది మాధురిని చేద్దాం అనుకున్నట్టు నామినేషన్ ఇవిడ మాధురి గారిని చేద్దాం అనుకున్నాను, వచ్చిన రోజు కూడా నువ్వు ఎవరితో మాట్లాడలేదు అనే రీజన్స్తో కమ్స్ టు భరణి సార్. ఆయనకి నాకు భరణి సార్ని ఎందుకు నామినేట్ చేయలేదు అన్నట్టు అడిగితే భరణి సార్కి నాకు ఏంటంటే పర్సనల్ అది తప్పు, పర్సనల్ కనెక్ట్ అయ్యాను. అది అట్లా కాదు, ఆ పర్సనల్ తప్పులు ఉన్నాయి, ఆయనకి పర్సనల్ కనెక్ట్ అయ్యా. నా వల్ల ఆయన గేము, ఆయన వల్ల నా గేము చెడిపోలేదు, కానీ ఈవిడ వల్ల ఆయన గేమ్ చెడిపోయింది. గేమ్ ఇన్ ద సెన్స్ ఆయన అనవసరమైన స్టెచ్లో ఉన్నాడు, ఇవన్నీ జరిగాయి. నెక్స్ట్ తనుజ గారు, ఆ రోజు సుమనానికి పాయింట్ వేసినందుకు మార్పు చూస్తున్నా, ఆయనకి ఈవిడ నామినేట్ చేసినందుకు ఆ మార్పు చూస్తున్నా, నా వల్లే జరిగిందండి. అదేం లేదు, ఆయన మామూలుగానే మారిండు, మామూలుగానే సిచ్యువేషన్స్ వచ్చాయి అంతే. ఎప్పుడు అలాగే ఉన్నాడు, అదే నీరసంగా ఉంటాడు ఆయన, సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆడుతున్నాడు. నెక్స్ట్ వచ్చి తనుజ, పాయింట్స్ అనేవి నీకు ఉండాలి, కానీ ఇంకొకరు పాయింట్స్ తీసుకొని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం కాదు. అంటే ఏంది, ఆయుష పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొచ్చి నామినేట్ చేయాలని అనుకోవడం, డిజర్వ్ అనిజర్వ్, అదేం పాయింట్ అనేసి మాధురికి చెప్తుంది అక్కడ. కళ్యాణ్ ఉన్నాడనమాట అప్పుడల్లా మాధురి. తను ఆయుష నీతో వచ్చి మాట్లాడగానే ఆ పవర్ నీకు ఓకే అని ఎలా అన్నావు అనేది నా పాయింట్. అతని పాయింట్ నా పాయింట్ కూడా సీడు కూడా రివర్స్ మాట్లాడుతున్నాను. అప్పుడు తను షీ డిజర్వ్స్ అన్నానా షీ డిజర్వ్స్ అని డైరెక్ట్గా నేను చెప్పాను. నెగిటివ్ కూడా ఉంది, పాజిటివ్ కూడా ఉందని చెప్పా కదా. చేసిన తప్పు ఒకటే అక్కడ, నేను ఇలా ఫీల్ అవుతున్నాను, నేను చేసిన తప్పు ఏంటంటే నేను ఇలా ఫీల్ అవుతున్నానని మీతో ముందు డిస్కస్ చేసి అన్డిజర్వ్డ్ అని చెప్పి తర్వాత డిజర్వ్డ్ ఇవ్వడం, మీతో మాట్లాడకుండా ఉండాల్సింది, అది నేను చేసిన తప్పు అంటుంది. అదే తప్పు, అదే డైరెక్ట్గా చెప్పున్నట్టు వీళ్ళు ఏమనుకునేవాళ్ళు కాదు. మేబీ ఏమైనా ఉండేది, మాతో చెప్పి రివర్స్ మార్చేసి ఇచ్చి అంత సేఫ్ గేమ్ ఏంటి అనేది వీళ్ళ పాయింట్. ఇంకో మాట తనుజ, మీ ఒపీనియన్ అక్కడ చెప్పడానికి రెడీ లేను, నా ఒపీనియన్ అక్కడ చెప్పడానికి రెడీ లేను, మీ ఒపీనియన్ అక్కడ చెప్పడానికి రెడీగా లేను. 1 minute కాదు ఆయేషాతో మాట్లాడింది, మీరు అందరూ 1 minute 2 minutes అంటారు. నేను వెళ్ళి వాడినే అడుగు, ఇమానుయల్నే ముచ్చట్లు పెట్టుకోపో, నువ్వు వెళ్ళి ఇమానుయల్ని అడుగుపో, ముచ్చట్లు పెట్టుకోపో అనేసి ఎవరిని అంటుంది తెలుసు, కళ్యాణ్ అంటుంది ఇండైరెక్ట్గా మాధురిని చూపిస్తూ. అప్పుడు మాధురి ఏమంటుందంటే, నిన్ను మ్యానిపులేట్ చేయడానికే చేసింది తను, నీకేం తెలుసు, మ్యానిపులేట్ చేయడానికి చేసి పక్కకి తీసుకొచ్చి మాట్లాడింది, మాట్లాడగానే చేసావు కదా, మ్యానిపులేట్ అయ్యావుగా. తనుజ, భరణి గారు వెళ్ళాక ముందు దివ్య మీద నీ ఒపీనియన్ వేరు, తను ఏడవగానే మొత్తం మారిపోయింది కదా, నువ్వేంటమ్మా దివ్యతో మాట్లాడదానికి కాదుగా, భరణి గారు వెళ్ళిన తర్వాత ఒపీనియన్ ఆవిడ ఏడువు కానీ ఒపీనియన్ మొత్తం మారిపోయింది కదా అనగానే మాధురి, అప్పుడు కూడా ఆమె మీద నాకేం ఒపీనియన్ లేదు, ఎందుకు లేదు, అంత సీరియస్గా ఉండేది, ఈ పిల్ల వాళ్ళు ఇలా అయింది అలా అయింది అని చాలాసార్లు మాట్లాడింది. అప్పుడు తనుజ అంటే, ఇప్పుడు నువ్వు ఎలాగైతే మారావో మీకు మీ ఒపీనియన్ మారచ్చు, నాకు నా ఒపీనియన్ మారకూడదా అనే పాయింట్ మంచిగా మాట్లాడింది. అంటే మీకు అంటే ఆ ఆర్గ్యుమెంట్ బాగుంది, మీకైతే చేంజ్ అయ్యింది, ఒపీనియన్ అంతా చేంజ్ అయిపోయింది, నాకు చేంజ్ అవ్వకూడదు, నాకు కూడా చేంజ్ అయింది. తర్వాత తనుజ, ఇప్పుడు ఏం మనిషి అయితే ఇన్ని పాయింట్స్ రేజ్ చేశాడో, ఏ మనిషి అయితే ఇన్ని పాయింట్స్ రేజ్ చేశాడో కళ్యాణ్ రిలేటెడ్గా, ఆ మనిషికి కూడా బాగా తెలుసు, 100 మంది 100 చెప్పినా కరెక్ట్ వైపు మాట్లాడతా, ఆ మనిషిని 1 week బ్యాక్ వెళ్ళి రమ్మని చెప్పు, 1 week బ్యాక్కి వెళ్ళి రమ్మని చెప్పు, ఆ మనిషికి అర్థమైపోద్ది. ఏంటంటే కొత్త టీచర్స్ వచ్చారు కదా, గంట క్లాస్ పీకి మాట్లాడితే నీ బిహేవియర్, నా క్యారెక్టర్, నా మైండ్ సెట్ మారదు. ఆయనలాగా ఆయనకి ఏదైతే మారింది, కొత్త టీచర్ అంటే మన ఇమానుయల్ చెప్పేసరికి మారిపోయింది. ఆ రోజు ఆయేషాతో నేను ఒక 5 minutes మాట్లాడాలి అన్న, నామినేషన్స్ అయ్యాక ఆవిడ మాట్లాడాల, 1 week ఉంటే తనకే తెలుస్తుంది అనేసి వదిలేశాను, ఆవిడతో కూడా నేను మాట్లాడాల. ఇతను అంటాడు నాకు, నా గురించి ఇతను అంటాడే, నాకు అర్థం కాబట్టి తన కోసం నేను నిలబడ్డాను, తన కోసం ఇవన్నీ నిజాలండి. ఆవిడ కళ్యాణ్ కోసం నిలబడింది, కళ్యాణ్ నామినేట్ చేయడం తప్పు, ఆ బాధే చెప్తుంది. తనుజ, ఈ వీక్ నేను నామినేషన్ చేయకముందే ఆడియన్స్కి తెలిసిపోయింది ఆవిడ ఏంటో, అందుకని నామినేట్ చేయాల. ఆవిడ ఏం చేసిందో, ఏడ్చింది, అలిగింది, అరిచింది, అన్నీ చేసింది ఆవిడ ఇంకెందుకు నామినేట్ చేయడం, నాకు అర్థం, నా నామినేషన్ పాయింట్స్ వేస్ట్ కదా, ఎందుకు, ఆవిడ ఎలాగో తెలిసిపోయింది, జనాలు కూడా ఎక్స్పోజ్ అయిపోయింది అనే సెన్స్లో మాట్లాడుతుంది. ఇంకో మాట, కొన్ని విషయాలు అంటూ బాటిల్ ఇప్పుడు కొన్ని విషయాలు అనేసి అన్నప్పుడు సభ చేయదేలింది, అతని బాటిల్ అతను తిప్పుకుంటే, అప్పుడులా తనుజ ఏమంటుంది తెలుసా, కొన్ని విషయాలు అనేసి బాటిల్ వెళ్ళి తనుజ దేవుడు ఉన్నాడు అన్న దానికి, అంటే నాకు అర్థమైంది ఏంటంటే సీరియస్ గొడవ కాదు, తనుజ కూడా కళ్యాణ్ రిలేటెడ్గా మనం ఎరుపప్పులోనే అనిపించింది, దానికి కామెడీ చేస్తుంది దేవుడు ఉన్నాడని. సో అదేం లేదు, నార్మల్, పెద్ద గొడవ కాదన్న ఫీలింగ్ వచ్చింది, అతను కూడా మామూలుగానే ఉన్నాడు. దానికి తనుజ, 100 మంది వచ్చి 100 మాట్లాడినా నా స్టాండ్ మీద నేను నిలబడతా. అండ్ మాధురి, నువ్వు వచ్చి చెప్పావుగా మా గురించి, అప్పుడు నేను మాట్లాడడం మానేసానా, నువ్వు వచ్చి చెప్పావు కదా మీ ఇద్దరిది ఏదో ఉంది, మాట్లాడబాక కళ్యాణ్ దూరంగా ఉండని, నేను వచ్చి మారలేదుగా, సూపర్ మాట్లాడింది ఇక్కడ. అండ్ మాధురి గారు, అవును తనకు కూడా మారలేదు, తనకు కూడా చెప్పాను, తను కూడా మారలేదు, తన గురించి కూడా స్టాండ్ తీసుకున్నది. అవును, తర్వాత సరే మాధురి, నీ ప్రతి మూమెంట్లో వచ్చాడు, నిలబడ్డాడు కదా తను కూడా, అంటే ఇవి చాలు, నెక్స్ట్ నామినేషన్కి ఇంటికి పో ఫస్ట్ నువ్వు, ఇదే లేవు
వెంటనే చూడు మాధురితో ఇంక చాలు ఆవిడ కళ్యాణ్ గురించి కూడా పాజిటివ్ చెప్తా ఉంటే జోక్గా అంత క్లోజ్ అయిపోయారు వీళ్ళు. ఇంకా చాలు నెక్స్ట్ నామినేషన్ నువ్వే ఇంటికి పో. ఇదంతా ఏంటంటే అదేదో మరీ క్లోజ్ బాండింగ్ ఉన్న వాళ్ళతో సెటరికల్గా మాట్లాడుతూ చూస్తారు. అది ఓవర్ సెటరికల్గా చూడడానికి న్యాచురల్గా లేదు వీళ్ళిద్దరు బాండింగ్. నెక్స్ట్ తనుజ, అందరివి నీకు కరెక్ట్ అనిపిస్తే నా దగ్గరికి రాకు. ఇవన్నీ క్యూట్గా మాట్లాడేది చేస్తుంది. అందరివి నీకు కరెక్ట్గా అనిపిస్తే నా దగ్గర రాకు. ఇది కళ్యాణ్కి సపోర్ట్గా మాట్లాడుతుంది. ఇది ఏదో ఓవర్ క్యూట్నెస్ ఓవర్లోడెడ్ అన్నట్టుగా మాట్లాడుతుంది. చిరాకు దొబ్బింది నాకు. అదే చిరాకు ఫస్ట్ ఇనిషియల్ డేస్లో నాన్నప్పుడు దొబ్బింది. ఇప్పుడు మళ్ళీ ఈవిడితో ఈ ఫేక్ బాండింగ్ ఏదైతే ఉందో అక్కడ అసలు నచ్చట్లేదు. ఈ మాటలు కూడా అట్లానే ఫేక్గానే అనిపిస్తున్నాయి. అందరూ సపోర్ట్ అయితే నువ్వు నా దగ్గర రాకు అనగానే ఆవిడ కూడా నవ్వుకోవడం ఏం కాదులే నాన్న అంటుంది ఆవిడ కూడా. తనుజ ఇంకో మాట వచ్చింది. కళ్యాణ్ మాట్లాడాడు తనుజతో. తనుజ ఎవరో చెప్పారు అని కాదు, 16 మంది చెప్పినా సరే అనుకుంటే స్టిక్ అయ్యే ఉంటుంది. నేను కూడా అంతే, ఎవరు చెప్తే నమ్మేవాడిని కాదు, నాకు అనిపించింది కాబట్టి చేద్దాం అనుకున్నా అంటాడు. ఇంకో మాట తనుజ ఉంటుంది. కళ్యాణ్ మీ పాయింట్స్ మీరు మాట్లాడుకోండి అంటున్నావు ఎవరిని? ఇందాకేదో నామినేషన్లో లైవ్లో కూడా అంటాడు, ఎపిసోడ్కి వచ్చి మీ పాయింట్స్ మీరు మాట్లాడుకోండి, నన్ను తీసుకురావద్దు మధ్యలో అన్నట్టుగా అంటాడు. నాకు ఇస్తే నేను గట్టిగా ఇస్తానన్నట్టు అంటాడు. ఈవిడి గురించి కూడా అన్నాడంట. లేదు ఎవరు తీస్తే వాళ్ళు, నువ్వు ఇన్వాల్వ్ అయ్యావా, నా పాయింట్ తీసావా అంటే తనుజ నా పాయింట్ నువ్వే కదా తీసాను కదా అంటే కళ్యాణ్ ఇన్వాల్వ్ చేసావా లేదు చెప్పంటే చేశా, అయితే నీకు కూడా అన్నా అంటాడు. ఆ మాట అనొచ్చా కళ్యాణ్? ఆవిడ అనొచ్చా? ఆయన పాయింట్ తీసి మాట్లాడేది ఏంటి? ఆయన వల్లే కదా ఆవిడకి కూడా ఇష్యూ అయింది, కన్ఫెషన్లో మాట్లాడింది. ఇవన్నీ తెలుసుకోండి, నా పాయింట్ ఆ నామినేషన్లో తీసావన్నట్టుగా మాట్లాడతాడు. ఏం లాజిక్లెస్ మాటలు. ఆవిడ షాక్. ఇదేంటి నాకు అర్థం కాలేదు, ఇదేంటి అసలు వచ్చిందే నీ పాయింట్, నీ గురించే కదా. వాళ్ళు చెత్తగా మాట్లాడే వాళ్ళందరికీ నేను అక్కడ ఫైట్ ఇచ్చాను, నువ్వేంటి అని చెప్పాను వాళ్ళకి. నేను అక్కడ ఫైట్ ఇచ్చా, వెళ్ళిన ప్రతిసారి నీ టాపిక్కి వస్తుంది, అక్కడ నా టాపిక్ కాదు అనేసి అలీ కోపం గెలిపింది. ఇంకా అలీ ఎవడైనా కోపంగానే వెళ్ళిపోతాడు, ఇంత నాన్ సెన్స్లో మాట్లాడుతున్నాడు. నువ్వు నా టాపిక్ తీసుకొని నామినేషన్లో నీకు కూడా వార్నింగ్ ఇచ్చా అంటుండు. నీ టాపిక్ కదా అక్కడ జరిగింది, అమ్మాయి కన్ఫెషన్లో తీసుకొని పోయింది నీ టాపిక్ కాదా? తెలిసి కూడా ఎలా అంటున్నాడు? రమ్య తనుజ నామినేషన్స్లో ఎవరి టాపిక్ వస్తుంది? వీళ్ళిద్దరికి ఇష్యూ అవుతున్న టాపిక్ అయితే ఆ మాట అంటే ఆవిడ అలిగి వెళ్ళిపోయింది. ఇంకా తిక్కగా మాట్లాడుతునేసరికి వెళ్ళిపోయిన తర్వాత ఏమంటున్నంటే, వెళ్ళిపోయిన తర్వాత కళ్యాణ్ మాధురి గారితో ఏమంటున్నట్టే, లాస్ట్ వీక్ నేను తను టీంలో ఉన్నప్పుడు 10 మంది చెప్పినా కూడా తను స్టాండ్ తీసుకుందని నామినేట్ చేసావా? తర్వాత ఇతనే అదే కదా తిక్క ఏం మాట్లాడుతున్నాడు, పాజిటివ్స్ ఏనే చెప్తున్నాడు, నామినేట్ చేసావంటే జనాలు వెళ్ళిపోతున్నాయి. ఏంట్రా ఏం మాట్లాడుతున్నాడు నీ కళ్యాణ్ అనుకోడా? ఏంటి పాజిటివ్ చెప్తున్నాడు, నామినేట్ చేసిన అంటున్నాడు, నామినేట్ చేయడానికి రెడీగా ఉన్నాడు, ఏంటి ఇతనే పాజిటివ్ చెప్తున్నాడు. 10 మంది ఉన్నా కూడా తనకి చెప్పిన స్టాండ్ తీసుకున్న మనిషి ఆవిడ నా కోసం. సాయి కూడా చెప్పా, ఆ మ్యాటర్ సేఫ్ జోన్లో పంపిన మనిషి తను, నన్ను సేఫ్ జోన్లోకి పంపించిన మనిషి తను. తన గురించి తప్పు ఎలా అనుకుంటా, కానీ ఈ వీక్ అనిపించింది నాకు చేద్దాం అనుకున్నా. అదేంటయ్యా చిన్న పాయింట్, నీకు ఎంతమందితో రీజన్స్ ఉన్నాయి. ఒక వీక్ నువ్వు పాజిటివ్ చెబుతూ చిన్నదేదో అయిందంట ఆయుష్ రిలేటెడ్గా, దాని గురించి చేద్దాం అనుకున్నట. కళ్యాణ్ నామినేషన్ చేసినంత మాత్రాన నాకు చెడ్డ అవ్వవు కదా, నా ఫ్రెండ్షిప్ పోదు కదా, గివ్ సమ్ టైం నాకు రివైండ్ కొట్టుకొని, అంటే ఏదో జరిగింది అన్నట్టుగా రివైండ్ కొట్టుకొని అన్న సెన్స్లో నామినేట్ చేసినంత ఫ్రెండ్షిప్ పోదా అంటున్నాడు. ఫ్రెండ్షిప్ పోదు, ఫ్రెండ్షిప్ను వాడుకుంటున్నాడు అక్కడ సిల్లీ రీజన్స్తో. నెక్స్ట్ వచ్చరికి అంటే ఇతను ప్రూవ్ చేసుకోవాలండు, ఫ్రెండ్ అయినా తప్పు చేస్తే క్వశ్చన్ చేస్తానని ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నట్టుండు. నెక్స్ట్ కళ్యాణ్ నన్ను గేమ్లో ఎంత సపోర్ట్ చేసింది, ఎంత ఇంప్రూవ్ చేసిందో నాకు తెలుసు అంటున్నాడు. ఇవన్నీ ఏంటిది లాజిక్లెస్, అతనే పొగుడుతున్నాడు. నెక్స్ట్ గార్డెన్లో వాక్ చేస్తూ ఉంటే ఇమాన్యుయల్ అండ్ సంజన గారి డిస్కషన్ బాగుంటుంది. సంజన గారు అంటారు అసలు వాడిని నమ్మద్దు కళ్యాణ్ని, అసలు అంటే ఏంటి ఒకటి చెప్పి ఒకటి చేయడం ఏంటి, నమ్మద్దు వాడిని. అతను నిఖిల్ తనుజతో మాట్లాడుతున్నాడని 2-3 టైమ్స్ అటాక్ చేశాడు కావాలని. ఇదంతా సొల్ రీజన్ అండి సంజన గారిది. నిఖిల్ కళ్యాణ్ తనుజతో మాట్లాడుతున్నాడు, అతను ఎక్కడ అటాక్ చేయలేదు, అది దారుణం. దాని గొడవే నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ జరిగింది. దాని రిలేటెడ్ వీడియో నెక్స్ట్ వస్తుంది, అది ఫుల్ లెంత్ వీడియో, అది చూస్తారు మీరు. నెక్స్ట్ ఒక 1 అవర్లో అప్లోడ్ చేస్తాను, అది కూడా చూస్తున్నాను నేను. సంజన గారు తన మనిషినే పైకి ఒకటి చూపించు, లోపల ఒకటి చేస్తాడు, వాళ్ళని నమ్మొద్దు, అలాంటి వ్యక్తులను అసలు నమ్మొద్దు. గార్డెన్లో కళ్యాణ్ సుమన్ అన్నతో మాట్లాడుతున్నాను. అన్న మీరు ఎక్కడ నిల్చున్నారు ఫస్ట్ చూసారా? దివ్య అండ్ ఈవిడ. ఇప్పుడు డిస్కషన్ ఏంటంటే దివ్య అండ్ కళ్యాణ్ సుమన్ శెట్టితో చెప్తున్నాడు, రమ్యతో జాగ్రత్త అన్న, రమ్య నీకు ఫేమ్ ఉందని, నీకు మంచి పేరు ఉందనేసి నీతో ఉంటుంది, అది నిజమే. కానీ అది ఇనిషియల్ డేస్లో ఓకే, తర్వాత కూడా ఆవిడ కూడా పాపం సపోర్ట్ చేస్తుంది. ఓన్లీ ఆయన నుంచే కోరుకుంటా ఉంటే రమ్య గారిని తప్పట్టేవాను, కానీ ఆవిడ కూడా ఇస్తుంది. ఆవిడ లగ్జరీ ఫుడ్ ఇచ్చింది, ఆవిడ ఆయన సెలెక్ట్ చేసుకుంటుంది, ఆయన క్యాప్టెన్ అయినప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. నేను తప్పట్టు తలుచుకోవట్లా. ఇప్పుడు ఏదో ఆశిస్తుంటే సరే ఆవిడ కూడా ఇస్తుంది.
తప్పేం లేదు. దట్టు నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ క్వశ్చన్ చూసావు, ఫస్ట్ అక్కడ అక్కడికి వచ్చింది, ఇటు దారి తిట్టు వచ్చింది, గమనించావంటే గమనించిన అంటున్నాడు. ఇదేం తప్పు కాదు, వీళ్ళు ఏదో ఎక్కువ ఆలోచించుకుంటారు. ఆవిడ కూడా మంచిగానే ఉంది, ఆవిడ కూడా అతనికి సపోర్ట్ చేస్తున్నప్పుడు ఆయన పక్కన ఉన్నా కూడా తప్పేం లేదు, ఏం ఆశించట్లేదు యాజ్ ఆఫ్ నో. కళ్యాణ్ అబ్జర్వ్ చేసుకోండి ఒకసారి అది ఇదని చెప్తాడు. ఇమాన్యుయల్ రమ్యతో ఏమంటారంటే, కళ్యాణ్ తనుజాని చేస్తా అంటే షాక్. ఇదే కదా తనుజ ఉందా అని ఇచ్చా, తనుజ ఉందనే ఇచ్చాను అండ్ రీజన్ అడిగా, ఒకవేళ చేయను అంటే నేనే చేసుకునేదాన్ని, అదేంటి అతను అలా చేశాడు, పీకల దాకా వస్తే ఒక పాయింట్ మీద చేసేవాడిని అనుకొని అట్లా ఒక పాయింట్ పెట్టుకొని ఉన్నా. మీ కాన్ఫ్లిక్ట్ ఏంటో మేము వినాలి కదా అనేసి అతను చేస్తే చూడాలి అనుకుంటా ఉన్నా. అండ్ నేను చెప్పాలి అనుకున్నవి అన్నీ రమ్య చెప్పేసిందని అంటున్నాడు అతను. నాకు అర్థం కాలేదు, ఏమి రమ్య చెబితే ఏంటి, నీ వెయిటేజ్ వేరు కదా అనేసి రమ్యతో చెప్తాను. రమ్య అంటది, తను నాతో కూడా అన్నాడు, నా నేమ్ చెప్పుంటే నేనే చేసేవాడిని అన్నాడు. ఫస్ట్ నా నేమే వచ్చుంటే నీకంటే ముందు నేనే తనుజాని చేసిండేవాడిని అంటున్నాడు. చేసిండుంటే ఎత్తిపోయిండు అసలు, మామూలుగా కూడా కాదు. గౌరవ్ ఇప్పుడు తను వైల్డ్ కార్డ్, మాధురి గారు గేమే మార్చేసినండి, మనలో లేదు ఆవిడ, వైల్డ్ కార్డ్ నుంచి ఆవిడ వాళ్ళ టీంలోకి వెళ్ళిపోయింది, వైల్డ్ కార్డ్ కాదు ఆవిడ అనేసి అంటున్నాడు. అలాగే తయారైంది. వాళ్ళతోనూ క్లోజ్గా ఉంటారు, తనుజ గారితో, కళ్యాణ్తో, మాధురి గారితో. తనుజ గారు, కళ్యాణ్, రీతు, డెమాన్ అండ్ దివ్య వీళ్ళతోనూ క్లోజ్గా ఉన్నారు ఇప్పుడు. అండ్ సుమన్ శెట్టి గారు, మా సుమన్ శెట్టి గారే అందంగా ఉంటారు వాళ్ళ వైఫ్ కంటే అంటుంది. నేను అయ్యా ఏదో కుట్టిందిరా ఆయన, ఎందుకు లోపలికి వచ్చింది, అది అర్ధరాత్రి గుసగుసలో జరిగింది. మీకు ఏమనిపిస్తుంది? కొత్తగా ఎవరు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్, అండ్ లవ్ యూ. నెక్స్ట్ ఇంకొక 2 వీడియోస్ వస్తాయి, చూస్తూనే ఉండి. దీనికి ముందు పార్ట్ 1 ఉంటుంది, చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఓవరాల్గా ఇది 2 పార్ట్లు చేయడానికి ఒకటే ఒక రీజన్ ఏంటంటే, ఇది ఫర్దర్గా నెక్స్ట్ ఎపిసోడ్స్కి వర్కౌట్ అయ్యే పనికొచ్చే కంటెంట్ ఉందన్నమాట. ఆర్గ్యుమెంట్స్ కానీ వీళ్ళు మాట్లాడే మాటలు కానీ వెనక ముందు మాట్లాడి కొంచెం బాగున్నాయి అనిపించింది నాకు. 2 ఎపిసోడ్స్ చేశాను. లవ్ యూ మామ.